కామన్ పీపుల్లా కనిపిస్తున్నారు. కానీ మనం ఈరోజు ఇక్కడ చాలా హాయిగా ప్రశాంతంగా మన దేశం మొత్తం ఊపిరి పీల్చుకొని మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఇలాంటి ఎంతోమంది పేరెంట్స్ త్యాగం కారణం. వీళ్ళెవరో కాదు, రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను కోల్పోయిన మురళీ నాయక్ గారి మదర్ అండ్ ఫాదర్. మన తెలుగు బిడ్డ అయ్యుండి మన దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ వీరమరణం చెంది మన దేశం మొత్తాన్ని గర్వించుకోదగ్గేలాగా మన గుండెలపై మనం చేయి వేసుకొని మనం నిద్రపోయేలాగా చేసినందుకు మొదటిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాకంటే చిన్నోడు వయసులో, అంటే నా తమ్ముడు లాంటి వాడు, 25 ఏళ్ళ వయసులో తను ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ అని అతి కీలకమైన ఒక మిషన్ పిఎం నరేంద్ర మోదీ గారు మన దేశ పరువు ప్రతిష్టల్ని కాపాడడానికి ఎప్పుడైతే మిషన్ని ప్రారంభించారో ఎలాంటి సంకోచం లేకుండా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పాటుపడిన ఆ వీరుడు, అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మనలాంటి వాళ్ళు చాలామంది వీళ్ళు కదా రియల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నమే ఇది. సో వీళ్ళు చేసిన త్యాగం ముందు, ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనమందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. సో దీస్ ఆర్ ద చీఫ్ గెస్ట్. అండ్ మన డెఫినెట్లీ నా కోసం మన లైక్ సతీష్ అన్న కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి, లైక్ ఆర్పి సార్ కానీ, సుధాకర్ బ్రో కానీ, సార్ డైరెక్టర్ సార్, అండ్ ప్రతి ఒక్కరికి అన్న థ్యాంక్ యూ. సో కానీ వీళ్ళ చేతుల మీదుగా మనము ట్రైలర్ లాంచ్ చేద్దాం. మీరు కూడా అందరూ ఒకసారి చీఫ్ గెస్ట్ ఒకసారి వచ్చి మనం విల్ హ్యావ్ ఏ పిక్చర్ టుగెదర్ అండ్ విల్ లాంచ్ ద ట్రైలర్. ఆర్పి పట్నాయక్ గారిని, సుధాకర్ గారిని, సత్యనారాయణ గారిని, అండ్ అలానే మా 7 హిల్ సతీష్ గారిని అండ్ పూర్ణాచారి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సురేష్ గారు, జమ్ని సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ నవీన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సురేష్ గారు ఫ్యాన్స్ కోరుకుంటున్నప్పుడు మీరు నిల్చోవాలి వచ్చి. ఓకే, సో ఇప్పుడు ఈ గెస్ట్లు అందరి చేతుల మీదుగా ఓకే ఒక 2 నిమిషాలు లైక్ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళు కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. శ్రీరామ్ నాయక్ గారు, మురళీ నాయక్ గారి ఫాదర్. హలో, మన మురళీ నాయక్ మేము తల్లిదండ్రులు అండి. మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొందినాడు కాబట్టి మాకి బాధాకరం ఉంది, ఒక పక్క గౌరవం ఉంది. ఈరోజు మన గౌతమ్ గారు సోలోబాయ్ మూవీస్ మురళీనాథ్ తల్లిదండ్రుల చేతంతో మాకి ప్రారంభం కావాలని అక్కడి నుండి మనని పిలిపించాడు. అతను మరి కాదుకోకుండా మేము సంతోషంగా వచ్చినాము. ఆ మూవీస్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీతో చూడాలని మా మురళీనాయక్ తల్లిదండ్రుల ఆశ, మా కోరిక. ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్. అమ్మగారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బీ వెరీ స్ట్రాంగ్, అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం. కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, 2-3 పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ళ కొడుకు, అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు.
అంత మెచ్యూరిటీతోని, అంత దేశభక్తితోని, ఒక ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి. హలో, అందరికీ నమస్కారము. నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు అంటే వాడే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకు కోరుకుంటా ఉన్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అదే జోహార్ మురళీ నాయక్ గారు. భారత్ మాతా కీ జై. సినిమా వచ్చినాడు. మురళి వాళ్ళ చిన్న మామయ్య వచ్చారు. ఆయన ఒక 2 minutes మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి సార్ గౌతమ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఇక్కడ గౌతమ్ సార్ ఏదైతే మూవీ చేస్తున్నాడో ఆ మూవీ పేరు సోలో బాయ్స్. ఇక్కడ కూర్చున్నటువంటి సోలో బాయ్స్ ప్రతి ఒక్క టీంకి మా హృదయపూర్వక నమస్కారము. ఈ సినిమా అనేది మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 స్టేట్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాని అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నిలబడినటువంటి ప్రతి ఒక్క సార్ గారికి, యాక్టర్స్ గారికి, అలాగే సినీ కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి మురళీ నాయక్ పేరెంట్స్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ఒక్కగానొక్క కొడుకు సింధూర్ ఆపరేషన్ 2లో పాకిస్తాన్తో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందాడు. అలాంటి వ్యక్తికి నిజంగా అంటే ఈరోజు మన భారతదేశం ఒక సైనికుడిని కోల్పోయింది. చాలా బాధాకరమైన విషయం ఉంది. అలాగే గౌరవం కానీ ఫీల్గా ఉంది. అలాంటి మేము మా కొడుకుని కన్నాము, ఒక దేశ రక్షణ కోసం పంపించాము. ఎప్పుడైనా కానీ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాం. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి మురళీ నాయక్ సైనికులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి. ఈరోజు ఇలాంటి మురళీ నాయక్ ఈరోజు బార్డర్లో కాపు కాస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. సో ఇలాంటి మురళీ నాయకులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పుట్టాలి, మన భారతదేశం రక్షణ కొరకు పుట్టాలి. ఈ అవకాశం కల్పించిన సోలో బాయ్స్ టీమ్స్ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మురళీ నాయక్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. జై హింద్, జై భారత్. ఇప్పుడు యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వీళ్ళని పిలవడానికి ఎందుకు కారణము మీకు మూవీలో చూస్తే, ఎండ్ వర్క్ చూస్తే కొన్ని డైలాగ్స్ అర్థమైతే నేను దాని నుంచి మళ్ళీ మాట్లాడతాను. కానీ అమ్మ మీరు అన్నట్టు మీకు ఒక్కడే కొడుకు అనుకోకండి. సో నేను మీ బిడ్డ లాంటి వాడినే. మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకు అని మర్చిపోకండి. నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి, నేను మీకోసం వస్తా. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులే. ఎందుకంటే మీరు దేశం గర్వించే కొడుకును కన్నారమ్మా. తప్పకుండా వచ్చిండేది. మాకు ఇది బెంగళూరు పిలిచినా కూడా మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చినాము. ఎందుకు వస్తానంటే మీ గౌరవం కోసము. మాకు కొడుకు ఇచ్చినాడు, ఇట్లని మేము వచ్చినాము. అమ్మా తప్పకుండా చూడాలి, ఈ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి. అండ్
యూ విల్ సీ ద ట్రైలర్, దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము. అండ్ అమ్మ, ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి. అండ్ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో, ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు, ఏ వ్యక్తి చేయలేడు ఈ ప్రపంచంలో. సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీది చాలా చాలా ధైర్యమైన గుండె. మీరు ఎప్పటికీ అలాగే ఉండండి, చాలా ధీమాతో ఉండండి, నేనున్నా మీకు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా వారికి, అలాగే విచ్చేసిన ప్రేక్షకులందరికీ. సోలోబాయ్ సినిమాలో నేను పడిపోయానే అనే ఒక ట్రెండింగ్ మెలోడీ రాశానండి. అది యూట్యూబ్లో ఉంది, రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. జూడా శాండీ గారు మ్యూజిక్ అందించారు, ఆయనే పాడారు స్వయంగా. ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మురళీ నాయక్ గారి పేరెంట్స్కి నేను వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అంటే మనం అందరం పోతామండి, కానీ పోయిన తర్వాత కూడా బతకడమే నిజమైన బతకని నేను నమ్ముతాను. అలాంటి ఒక గొప్ప బిడ్డని కన్నందుకు ఈ దేశం తరపున, మా టీం తరపున మీకు పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఇంకా సోలోబాయ్ విషయానికి వస్తే, నేను ఈ సినిమాలో ఉండడానికి కారణం, ఆ ఒక్క పాట రాయడానికి ముఖ్య కారణం మా సతీష్ అన్న, 7 Hills సతీష్ అన్న. సచ్ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండి. ఆయన డే 1 నుండి ఆయనతో పరిచయం చాలా కాలం నుండి ఉంది నాకు. సచ్ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అంటే తమ్ముడు కొట్టాలి తమ్ముడు, దానికి ఒక పాటన, ఒక మాటన, ఇంకేదైనా ఒక సీనా, అంటే ప్రతిదీ చాలా కేర్ఫుల్గా ఆలోచించి చేసే ఒక మంచి నిర్మాత, అభిరుచి ఉన్న నిర్మాత. ఇలా ఈ 7 Hills ప్రొడక్షన్ అనేది ఇంకా ఎన్నో వందల సినిమాలు చేసి చాలామంది కార్మికులకి పని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సురేష్ అన్న. అండ్ నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది మా నవీన్ గారి గురించి. సార్, నవీన్ గారు ట్రైలర్ చూస్తే గొప్పగా అనిపిస్తుంది సార్, గొప్పగా అనిపిస్తుంది. మీ మంచితనం, మీ క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు పెద్దగా సక్సెస్ అవుతారు, గొప్ప సక్సెస్ కొడతారు సార్. ట్రైలర్లో అర్థమవుతుంది మీ పొటెన్షియల్ ఏంటో. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. అండ్ అశ్వత్థామ గౌతమ్ కృష్ణ, అశ్వత్థామ అని ఎందుకు పెట్టారు కానీ చాలా సౌండ్ ఉన్న పేరు బ్రో. అంటే మీరు ఆన్ స్క్రీన్ చాలా టెరిఫిక్గా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా మీరు లాస్ట్లో అన్నట్టుగా గట్టిగా కొడతామని అనిపిస్తుంది నాకు కూడా. కొడతాం గట్టిగా. అండ్ ఈ సినిమా పాటలన్నీ మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి. టీ సిరీస్ ద్వారా మార్కెట్లో ఉన్నాయి. పాటలు ఒకసారి వినండి, మీరు ఖచ్చితంగా పాటలు నచ్చుతారు. సినిమా చూడడానికి మీకు పాటలు ఖచ్చితంగా దోహదపడతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో మేము July 4th వస్తున్నామండి. ఈ సినిమాని ఆదరించండి. మళ్ళీ ఇదే ప్రొడక్షన్లో ఇంకొక పెద్ద హిట్ ఇస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. సార్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ సార్. రజాకార్ లాంటి ఒక అద్భుతమైన సినిమా చేసి ఎన్నో అవార్డులు, అంటే ఒక జాతి సంపదను మళ్ళీ మీరు జనాలకు అందించినట్టుగా ఫీల్ అయ్యాను నేను ఆ సినిమా చూసినప్పుడు. కంగ్రాచులేషన్స్ సార్. అందరికీ నమస్తే. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ, మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 7 Hills ప్రొడక్షన్ గురించి చెప్పాలి. ఎందుకంటే మేము ఫస్ట్ సినిమా దాంట్లోంచి బట్టల రామస్వామి బయోపిక్ సినిమా చేసాం. అది కరోనా టైంలో రిలీజ్ అయింది. చాలా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత అన్న సెకండ్ మూవీ తీస్తున్నారు అనగానే అదేంటి అనుకున్నా, ట్రైలర్ చూసాక తెలిసింది ఇది ఆయన బయోపిక్ అని. ఆయన కూడా సోలోగా వచ్చారు. 100 మందికి పని కల్పించాలన్నారు మా హీరో. 100 కాదు 1000 కుటుంబాలకి పని కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌసే 7 Hills ప్రొడక్షన్ హౌస్. చాలా చాలా ఆనందంగా ఉంది అన్న. ఇలాగే మీరు దూసుకుపోండి. మన ట్రైలర్లో చెప్పినట్లు అద్భుతం జరుగుద్ది. మన భయ్య చెప్పినట్లు గట్టిగా కొడుతున్నాం. అలాగే మా హీరో, మనందరి హీరో, నాలాంటోడు సోలోగా ఉన్నాడంటే నమ్మశక్యంగా ఉంటుంది. అంత అన్నం పెట్టుకుని సోలోగా ఎలా ఉంటాం, కష్టం. సోలోగా వచ్చాడు. మీ అందరి ప్రేమని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హార్టీ కంగ్రాచులేషన్, విష్ ఆల్ ద వెరీ బెస్ట్.
మమ్మల్ని ఆశీర్వదించవచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ జూలై 4th గెట్ రెడీ. చాలా ఆలోచిస్తారు కానీ చాలా చాలా నెమ్మదస్తుడు. కానీ ఆ డైలాగ్స్ చూసారు కదా, ఎంత పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. చాలా చాలా మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరి దగ్గర ప్రొడ్యూసర్ అనగానే డబ్బులు ఉంటాయి, మా ప్రొడ్యూసర్ గారి దగ్గర డబ్బులు మాత్రమే కాదు, కథలు కూడా ఉన్నాయి. అన్న కథలతో ఏదైనా నువ్వు కూడా ఏదైనా చేస్తే మాలాంటి వాళ్ళు కొంతమంది అలాగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నమస్తే. థ్యాంక్ యూ అండి. అండ్ సతీష్ జయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ నేను మాట్లాడవలసింది మురళీ నాయక్ గారి గురించి మాట్లాడాలి. గౌతమ్ కృష్ణ ఒకసారి మీరు ముందుకు వస్తారా? ఇతను చేసింది ఇప్పుడు అందరికన్నా పెద్ద గెస్ట్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనం అందరూ రియల్ హీరోలు అయితే రియల్ హీరో మురళీ నాయక్. సో ఒక్కసారి మురళీ నాయక్ నా గురించి ఒకసారి అమర్ రహే. సో థ్యాంక్ యూ బ్రో, గుర్తించినందుకు. డెఫినెట్లీ ఆయన రియల్ హీరోనే, మనమందరం రియల్ హీరోస్. సో అందుకే వాళ్ళని పిలవడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినందుకు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా టర్న్ వచ్చినప్పుడు. ప్లీజ్ క్యారీ. సో ఏదో మాట్లాడుతూ వచ్చాను, కొంచెం వాళ్ళ గురించి చెప్పగానే కొంచెం ఎమోషనల్ అయిపోయాను. సో ఈ సినిమా గురించి వస్తే సోలో బాయ్ నాకు చాలా దగ్గర మనిషి, కావాల్సిన మనిషి 7 Hills సతీష్. ఆయన ఏడుకొండల వారు ఎంత స్వచ్ఛమైన దేవుడో ఈయన మనసు కూడా అలాంటిదే. సో సతీష్ గారు లాంటి వారు ఇండస్ట్రీకి కావాలి. ఎందుకంటే ఒక నేనింతలో ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, సినిమా హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా ఫ్లాప్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? మనకు తెలిసిన దాంట్లో సినిమానే. సినిమా కోసం బతుకుతాం, సినిమా కోసమే చేస్తాం అన్న ఫార్ములాలో ఉంటారు ఆయన. మేము కూడా అదే ఉంటాం. సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో పూర్ణాచారి ది బెస్ట్ సాంగ్ ఒకటా రెండా ఒక సాంగ్ రాశాడు కృష్ణుడి కన్నా అని చెప్పి. అది ఫేవరెట్ సాంగ్, ఇప్పటికే చాలా మంది వింటూ ఉంటున్నారు. సో అండ్ గౌతమ్ కృష్ణ గురించి చెప్పవసరం లేదు. మీకు అన్నట్లో కూడా సూపరే, మనసులో కానీ అన్నట్లో కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో లోపల కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాడు. ఏదైనా అచీవ్ చేయగలుగుతానని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతాడు. లాస్ట్లో డైలాగ్ చెప్పాడుగా, కొడతాం మామ, ఖచ్చితంగా కొడతాం బ్రదర్, గట్టిగా కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నేను లేట్గా వచ్చినందుకు సారీ సతీష్, అదర్ అపాయింట్మెంట్స్. సో వచ్చేప్పుడు అక్కడ చూశాను, అక్కడ నుంచి ట్రైలర్ ప్లే అవుతుంది. హాఫ్ వే త్రూ ఐ సా ద ట్రైలర్. వెరీ ఇంట్రెస్టింగ్ విజువల్స్. అండ్ ఇప్పుడు ఎవరో అన్నారు సతీష్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చెప్పి. నేను నెలకి ఒక 60 మంది క్లాసులు పీకుతుంటాను కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకి. అందరూ అప్లికేషన్లో ఎందుకు వచ్చారంటే ప్యాషన్ అని రాస్తారు. వై ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ అందరూ ప్యాషన్ అనేది ఫ్యాషన్గా రాస్తున్నారు, వేరే చెప్పలేక. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ చాలా తక్కువ మంది సిన్సియర్గా ప్యాషనేట్గా వచ్చే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే సతీష్ వాళ్ళు ఈవెంట్ పిలిచాడని చెప్పడం కాదు, కానీ ఐ నోన్ హిమ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ నౌ. సో ప్రతి విషయం నాతో చర్చించినప్పుడు అతను నిజంగా ప్యాషనేట్, తక్కువ మంది ఇతను ఒకడు. సో యూర్ ట్రూలీ ప్యాషనేట్ కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ మేక్ మోర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సక్సెస్ మనం చేసే పని మనం ప్యాషనేట్గా చేస్తే పైనోడు సక్సెస్ చేస్తాడని అది ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. 1% ఆఫ్ లక్ ప్లేస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఆర్టిస్ట్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ కదా. సో ఎనీవేస్, సో మొత్తం టీం అందరికీ, గౌతమ్ కృష్ణకి, భద్రానికి, కొంతమంది పేర్లు ఐ నో యూ బట్ పేరు వచ్చిన డైరెక్టర్ గారికి, సూర్య, ఐ నో హిమ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ బట్ డైరెక్టర్ గారికి అండ్ ఆల్ ద టెక్నీషియన్ ఆర్టిస్ట్ ద బెస్ట్. చిన్న సినిమా ఆడిందే పెద్ద, ఏదో ఆడుతుందో అదే పెద్ద సినిమా అండి. చిన్న పెద్ద ఏం లేదు ఈ రోజుల్లో, ఓకేనా. ఇక్కడ ఎవరో అన్నారు ఇంత ఒక మాట, చిన్న సినిమాలు తీస్తే టెక్నీషియన్స్ పడతారు. నో 100% మీకు ఒక విషయం చెప్తా. 250 సినిమాలు తీస్తున్నారు సంవత్సరానికి. మనం 20 సినిమాలు పక్కన పెడితే మిగతా 230 సినిమాలే సో కాల్డ్ టెక్నీషియన్స్ కానీ కొత్త వాళ్ళు కానీ పోషించేది. అర్థమైందా? ద ఓన్లీ రీజన్ ఇండస్ట్రీ ఈజ్ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఆ ప్రొడ్యూసర్లు వస్తారు, సినిమాలు తీస్తారు, పర్ఫెక్ట్గా పేమెంట్లు ఇస్తారు, ఇండస్ట్రీని పోషిస్తారు. ఇది రియల్ ఫ్యాక్ట్. సో ఇట్లాంటి సినిమాలు, ఇట్లాంటి ప్రొడ్యూసర్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయాలి.
మనం ఎట్లాగో ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తాం, మీడియా ద్వారా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 సినిమాలు తీస్తారు. సో దట్ హ్యాస్ టు బి రీజన్. ఇక్కడ అన్ని చప్పట్లు ఎల్లో కొట్టారు, బట్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, పైరసీని అవాయిడ్ చేయండి. ఫస్ట్ అది థియేటర్ జనం రావటం మానేశారు కదా, ముందు జనం వస్తూ మొదలు పెడితే ఎనీ ఫిలిం ఇట్ బి హెల్దీ, ఇట్ వాస్ విల్ బి హెల్దీ, ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. డెఫినెట్గా చిన్న సినిమాలు అన్నీ ఆడతాయి అన్నాం, అట్లీస్ట్ ఓ 20%, ఆ చిన్న సినిమా 20% ఆడినా బాగానే ఉంటుంది, 1% కూడా ఆడతలా. సో అట్లీస్ట్ 20% ఆడితే దోస్ ప్రొడ్యూసర్ మేక్ ఫిల్మ్స్. లేకపోతే ఒక సినిమా తీసి వెళ్ళిపోతున్నారు ఎవరికి వాడి ఇంటికి, చాలా మాకు ఇండస్ట్రీ అని చెప్పి. సో 100% చిన్న సినిమాలు బతకాలి, బతుకుతేనే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. టెక్నీషియన్స్ కానీ కొత్త వాళ్ళకి కానీ వాళ్ళే ఇస్తారు ఆపర్చునిటీ. మా సురేష్ ఇంకా బాగా చెప్పగలరు వెళ్ళిపోయిన తర్వాత, అవునా కదా? సో ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారో, తినం కానీ ఆర్పి కానీ, ఆల్ ద పీపుల్ ఆర్ కమ్ టు వన్ స్టేజ్, ఒక ట్రావెల్ చేశారు, ఒక జర్నీ. సో మీకు తెలుసు కదా, మీరు స్టార్ట్ చేసుకున్న అదే పరిస్థితి కదా. ఎనీవేస్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సతీష్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఆన్ ఆల్ ఆఫ్ యూ, విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్. నేను పరిగెత్తాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇవాళ ఇంకో అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ హీరో సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ ఫంక్షన్. ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్స్లో వస్తున్నా, ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఐఎమ్ అటెండింగ్, సో ఫీలింగ్ వెరీ స్పెషల్. మా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ట్రైలర్ కూడా ఇక్కడే లాంచ్ చేసాం. సో స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఆ ఫీలింగ్ అనమాట, మన ఫస్ట్ సినిమా ట్రైలర్ ఎట్లా ఉంటుందని ఆ రియాక్షన్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసుకున్నాం. సో ఐ గాట్ ద సేమ్ ఫీలింగ్ బ్రో, ఐ కెన్ ఫీల్ యూ. సో అండ్ డెఫినెట్లీ మా సినిమా ఎలా అయితే జనాల మనసులో నిలిచిపోయింది, ఈ సినిమా కూడా అలాగే నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఎ సోలో బాయ్ ఫిల్మే, కానీ అందరూ దీనికి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ నమ్ముతున్నాను. అండ్ ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలంటే మన సతీష్ గారికి అందరూ చెప్పినట్టు 7 Hills ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, ఇది లైక్ మన మిడిల్ క్లాస్ నుంచే వచ్చి ఒక సినిమాకు ఉన్న ప్యాషన్తో ఆయన సినిమా చేశారు. ఆయన ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చడంతో అదే డైరెక్టర్కి ఆయన ఛాన్స్ ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి ఫండ్స్ సోర్స్ చేసుకొని బట్టల రామస్వామి బయోపిక్ తీశారు. అది కోవిడ్ టైంలో రిలీజ్ అయినా కూడా ఓటీటీలో చాలా బాగా ఆడింది, చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ డిఫరెంట్ ఫిల్మ్, చాలా కొత్త వాళ్ళతో అవకాశాలు ఇచ్చి తీశారు. సో దానికి ఆయన కంగ్రాచులేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మన గౌతమ్తో ఈ సినిమా స్టార్ట్ చేసి, ఐ థింక్ ఈ సినిమా స్టార్ట్ చేసిన వెంటనే తను బిగ్ బాస్ 1కి వెళ్ళినట్టున్నాడు. సో వెళ్ళొచ్చిన తర్వాత హీ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. అండ్ నేను చూసాను ఆ సీజన్, అండ్ చాలా కాన్ఫిడెంట్ పర్సన్ బట్ స్టిల్ మధ్యలో రావడంతో అగైన్ హీ ఫెల్ట్, ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్ చెప్పినట్టే, విన్నింగ్ ఈజ్ ఓన్లీ ఆప్షన్, గెలవడం మాత్రమే మనకి ఉన్న ఆప్షన్ అని చెప్పి అగైన్ హీ వెంట్ టు ద నెక్స్ట్ సీజన్ అండ్ హీ కేమ్ టు ద ఫైనల్స్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో అలాగే ఈ సినిమాతో కూడా చాలా గట్టి హిట్ కొట్టబోతున్నాడు నేను అనుకుంటున్నాను. అది సతీష్ గారు వెయిట్ చేసి, ఎంతో ప్యాషనేట్గా వెయిట్ చేసి కరెక్ట్ టైం కోసం చూసి July 4th రిలీజ్ చేస్తున్నారు. సో మీరు అందరూ తప్పకుండా చూడండి. ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. జూడా శాండీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ ఫిల్మ్ గౌతమ్ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్ ఆకాశమంతా, రైట్, ఆకాశ వీధుల్లో. సో ఆ సినిమాలో ఒక సాంగ్ చాలా బాగుంటుంది, సిద్ శ్రీరామ్ గారు పాడారు, అయ్యయ్యో అని. అప్పటి నుంచి నేను జూడా శాండీ ఫ్యాన్. అండ్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ ట్రైలర్స్ అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆన్ టీ సిరీస్. అండ్ లిరిక్స్ బై కాసర్ల శ్యామ్ గారు, చైతన్ ప్రసాద్ గారు, అండ్ అవర్ ఓన్ రైట్ నౌ సూపర్ హిట్స్ ఇస్తున్న పూర్ణాచారి, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో మంచి ఎలిమెంట్స్, థియేటర్లో చూసే ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వెరీ గుడ్ యాక్టర్స్, గుడ్ లుకింగ్ హీరోయిన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుకింగ్ హీరో అండ్ మ్యూజిక్ అండ్ మంచి, అంటే యూత్కి ఒక మంచి సందేశం అనిపిస్తుంది. సో యూత్ అందరూ ఈ సోలో బాయ్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యూఆర్ ఆల్సో ఐ థింక్ కో-ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్. డెఫినెట్లీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. రైట్ నౌ ఈ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ బికమింగ్ వెరీ టఫ్. సో అలాంటి టైంలో ఓన్లీ కొంతమంది మిగులుతారండి, ఎందుకంటే ఆ ప్యాషన్ అంటే ఇప్పుడే తెలుస్తుంది. బేసిక్గా అది మంచిదే అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరైతే నిజంగా సినిమా మీద ప్రేమ చూపిస్తారో వాళ్ళే ఇప్పుడు ఉంటారు ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నారు. సో అలాంటి వల్ల సతీష్ ప్రొడ్యూసర్స్ చాలా అవసరం ఇండస్ట్రీకి. సో రైట్ నో సతీష్ గారు పెద్ద హిట్ కొట్టి మంచి డబ్బులు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ గ్రేట్ జెస్చర్ బై ద టీమ్ బై ఇన్వైటింగ్ మురళీ నాయక్ గారు. మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన కంట్రీకి. అలాగే తన వీడియోస్ నేను చూసాను, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గాయ్. తను చాలా అతి చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళి మన దేశానికి రక్షించడానికి తన ప్రాణాలు అర్పించాడు. సో
మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అండ్ అందరి సపోర్ట్ వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఇక్కడ వచ్చిన అతిథుల గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. యాటా సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ హీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ రజాకార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అండ్ మొన్న ఆయనతో పాటు నేను వెళ్ళాను అవార్డ్స్కి, సో హీ వన్ అన్ అవార్డ్, సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మై ఫేవరెట్ ఆర్పి పట్నాయక్ గారు, మనందరి ఫేవరెట్. సో ఈజ్ అ లెజెండ్, హీ స్టిల్ రిమైన్స్ ద సేమ్ అండ్ హీల్ కీప్ గివింగ్ యూ ఫ్రెష్ మ్యూజిక్. సో ఇంకా మంచి మంచి మ్యూజిక్ చేసే సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ వెంకట్ గారు, రైట్, నవీన్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ గ్రేట్ ఫిల్మ్ ఫర్ అవర్ పీపుల్, డైరెక్టర్ అండ్ మన యాక్టర్కి. చాలా సింపుల్గా ఉన్నారు కానీ ఐ థింక్ చాలా సాలిడ్ ఫిల్మ్ ఇవ్వబోతున్నారు, అర్థమవుతుంది. సురేష్ గారు మీరు ఉన్నారా సినిమాలో? ఓకే. అండ్ మన యూనో సూర్య ఎప్పటి నుంచో ఉన్నాడు ఇండస్ట్రీలో అండ్ హీఈస్ దట్ ఎవర్ చార్మింగ్, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాడు. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. త్రిలోక్ సిద్ధు కెమెరా వర్క్ చాలా బాగుంది, జూడా శాండీ మ్యూజిక్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ July 4th ఇన్ థియేటర్స్ రచ్చ చేయండి. ఈలోపు ఇంకో సినిమా వస్తుంది ఈ వీకెండ్, కుబేరా, మా గురుగారి సినిమా. దాన్ని కూడా చాలా పెద్ద హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్ దాము గారికి, ఆర్పి గారికి, మా సతీష్ గారికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్ రైటర్ గారికి, అందరికీ, మీడియా మిత్రులకి, జమ్ని సురేష్ గారికి, అందరికీ నమస్కారం. సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు మీ పర్మిషన్తో ఒక్క నిమిషం మురళీ గారి గురించి మాట్లాడాలనిపించింది. మురళీ నాయక్ గారి గురించి శ్రీరాములు నాయక్ గారు చెప్తుంటే వెంట్రుకలు నిక్కపొడిచినాయి. అతనికి రైల్వేలో జాబ్ వచ్చినా కూడా ఆ జాబ్ చేయకుండా, ఆ జాబ్లో జాయిన్ అవ్వకుండా, జాబ్ వచ్చిన విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా, ఈ దేశం కోసం నేను పోరాటం చేయాలి, ఈ దేశం కోసం పోరాడాలి, ఈ దేశ రక్షణ కోసం నడుం బిగించాలని తాపత్రయంతో కనీసం ఒక్క రోజైనా మిలిటరీ డ్రెస్ నా ఒంటి మీద వేసుకొని పోరాడాలనుకుని ఆశయంగా ఉన్నారట. ఆ ఆశయంతో పోరాటం చేశారు. ఈ మధ్యలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మన గుండెల్లో నిలిచారు. ఈ దేశాన్ని కాపాడిన హీరోగా నిలబడ్డారు. అమ్మ మీరు చెప్పారు నా కొడుకు మా మధ్యలో లేడు అని. మీ కొడుకు మన మధ్యలో లేకపోవడం కాదు, భారతదేశంలోని మహిళ నుదుట సింధూరం ఉన్నన్ని రోజులు మీ కొడుకు జీవించి ఉంటాడు. ఇంతకుముందు మనాళ్ళందరూ మురళీ నాయక్ అమర్ రహే అంటుంటే నేను సైలెంట్గా ఉన్నాను. మురళీ నాయక్ అమర్ రహే కాదు, జిందాబాద్ మురళీ నాయక్, జిందాబాద్ మురళీ నాయక్. నా సినిమాలో యోధులమర యోధులకి జిందాబాద్ అని రాయించుకున్న సుధార్ అశోక్ గారితో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చనిపోరు, వాళ్ళ దేహం లేకపోవచ్చు కానీ వాళ్ళ ఆత్మ, వాళ్ళ త్యాగం, వాళ్ళ పోరాటం, వాళ్ళ అణువణువు వాళ్ళు ఆలోచించిన విధానం మన మనుషుల్లో మనం బతుకున్నంతకాలం, ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ జిందాబాదే, జిందాబాద్ నినాదాలతో వెలుగొందాల్సిందే. అమ్మ అలాంటి కొడుకుని కన్నా మీ జన్మ ధన్యం. మీరు ధన్యులు కాబట్టే, మీరు కారణ జన్ములు కాబట్టే మరో కారణ జన్ముడికి జన్మనిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా విషయానికి వస్తే, సినిమా ఇప్పుడు ఎవరు చెప్పారు చిన్న సినిమా అని. ఇది అసలు చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ఇందులో చిన్న సినిమా అని చెప్పుకోవడానికి ఏముంది నాకు అర్థం కాలేదు. అందరూ సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్. మొన్ననే కథలెన్నో చెప్పిన పూర్ణాచారి, చైతన్య ప్రసాద్ గారు, తర్వాత మా కాసర్ల శ్యామ్ మంచి టెక్నీషియన్స్. బట్టల కొట్టు రామస్వామి బయోపిక్ అని కరోనాతో అందరు కాళ్ళు చెవులు ముడుచుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళని లేపి నిద్రలేపి నేనున్నాను బాబు ఇండస్ట్రీకి వస్తున్నాను అని ఇండస్ట్రీలో ఒక ఓటీటీ ద్వారా హిట్ ఇచ్చిన మా సతీష్ గారు ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఒక హిట్ ఇవ్వడానికి రాబోతున్నారు. నో డౌట్ అద్భుతం జరగబోతోంది, అద్భుతం జరగాలి, జరగబోతుంది. సార్ ఏదో ఉంది మీలో, అందుకనే
ఇన్ని రోజులు సెవెన్ హిల్స్ అని గూగుల్ చేస్తే వెంకటేశ్వర స్వామి కనిపించేవాళ్ళు, ఇప్పుడు సెవెన్ హిల్స్ అని గూగుల్ చేస్తే సతీష్ గారు కనిపిస్తారు, సతీష్ గారి సినిమాలు కనిపిస్తాయి. సో ఆ భగవంతుడు, ఆ ఏడుకొండల స్వామి మీకు ఎన్నో సినిమాలు చేసే అవకాశం ఇవ్వాలి, మాలాంటి వాళ్ళందరికీ పని కల్పించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఎంతసేపు వెనక ఉంటున్నాడు, ఆయన సినిమా మాత్రం చాలా ముందు ఉంటుంది. నో డౌట్ ప్రతి డైలాగు, ప్రతి ఫ్రేము, ప్రతి షాట్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ రాబట్టుకునే విధానం ఎక్కడ ఒక్క ఇంచ్ అంతా కూడా తక్కువ లేదు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. కంగ్రాట్స్ సార్. నో డౌట్ సినిమా హిట్ కొట్టబోతున్నారు. తర్వాత ఎడిటింగ్ కానీ డైలాగ్ అన్నీ ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా, ఇదేదో తక్కువ బడ్జెట్తో సినిమా అని చెప్పడానికి ఏమీ లేదు. సూపర్ సినిమా, నో డౌట్. ఆడియన్స్ దీంతో మళ్ళీ థియేటర్కి రావట్లేదు అన్న భయం పోయి రావాలి, ఈ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయిలు రమ్య, స్వాతి వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు భద్రం గారు, ఇలా అందరూ వెల్-నోన్ ఆర్టిస్టులు, ఎవరు కూడా తెలియని వాళ్ళు కాదు, ఏదో ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళు కాదు, అందరు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పనిచేశారు. కాబట్టి సినిమా మంచి విజయం సాధించబోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ బాబులకు బాబు మన గౌతమ్ బాబు, ఆయన సోలో బాయ్ అని వచ్చాడు కానీ ఇంతమంది తమ్ముళ్ళ హృదయాలను ఆల్రెడీ గెలిచేశాడు. నెక్స్ట్ ప్రేక్షకుల హృదయాన్ని గెలవబోతున్నాడు. సినిమా సోలో బాయ్ కావచ్చు కానీ వచ్చిన అది నినాదం వచ్చిందో బాబులకు బాబు అని, నిజంగా ఇక్కడున్న బాబులకి బాబు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న చీఫ్ గెస్టులకు, మా సోలో బాయ్ టీంకి, వేదిక ముందున్న మీడియా మిత్రులకు, ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మన సోలో బాయ్ ముందుగా ఒక చిన్న మాట. ఆపరేషన్ సింధూర్లో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారికి అశ్రునివ్వాలి. అలాగే వాళ్ళ పేరెంట్స్కి జీవితాంతం కూడా మనం ఏదో ఒక విధంగా వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే మన సోలో బాయ్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు సత్తాకి ప్రతిష్ట. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఎంతోమంది పాలిటిక్స్లో కానీ, బిజినెస్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అయ్యారు. అలాంటి వాళ్ళల్లో ముఖ్యుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి, తెలుగు భాషకి గుర్తింపు తెచ్చిన నందమూరి తారక రామారావు గారు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, నటభూషణ్ శోభన్ బాబు గారు, అలానే మెగాస్టార్ చిరంజీవి గారు, మాస మహారాజు రవితేజ గారు, అలానే మన ఇప్పుడు ఈ తరమున్న డైరెక్టర్లో వచ్చేసరికి బాహుబలి త్రిబుల్-ఆర్తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా సాటిన దర్శక ధీరుడు రాజమౌళి గారు, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారు, అలానే డిఫరెంట్ చిత్రాలను తీసే సుకుమార్ గారు, అలాగే కొరటాల శివ గారు, వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రాయపూడి గారు, అఖండ 2తో బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి వస్తున్న బోయపాటి సీన్ గారు, వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాగే మన సోలో బాయ్ సినిమా టైటిల్ సోలో బాయ్, కానీ దీంట్లో ఒక హ్యాండ్సమ్ హీరో, ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఇంకా పోసాని కృష్ణమురళి గారు, ఆర్కే మామ గారు, షఫీ గారు, ఆనంద్ చక్రపాణి గారు, భద్రం గారు, సూర్య గారు, ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగి బ్రహ్మాండంగా చేశారు. అలానే టెక్నీషియన్స్ విషయానికి వచ్చేసరికి త్రిలోక్ సిద్ధు ది బెటర్ యూజువల్ ఇచ్చాడు. అలాగే మన ఆటా సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎరగదీశాడు. అలానే మన పూర్ణాచారి గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, కాసర్ల శ్యామ్ గారు కానీ, చైతన్య ప్రసాద్ కానీ చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. జోడా శాండీ గారు మ్యూజిక్ కదరగొట్టాడు. అలానే హీరో చాలా బాగా యాక్టింగ్ చేశాడు, పాటల్లో చాలా బాగా డాన్స్ చేశాడు, ఫైట్స్లో ఎరగదీశాడు. దట్ ఈజ్ సోలో బై గౌతమ్ కృష్ణ. అలానే ఎడిటింగ్ భాగంలో ప్రవీణ్ పొడి గారు అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. అలానే ఇప్పుడు మీరందరూ ట్రైలర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, అదంతా మ్యాంగో మీడియా మాణిక్యం గారు వాళ్ళ టీం చేశారు. అలానే మ్యాంగో మీడియా నుంచి వచ్చిన వీరు గారికి కానీ, భరత్, జశ్వంత్, మాణిక్యం, వీళ్ళందరికీ ఈ సభాముఖంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే
నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మా కో డైరెక్టర్ కినోరు, అలానే మా అసోసియేట్ ఆరిఫ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవీషు, సురేష్, వీళ్ళందరూ కూడా నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మీ ముందు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు కారణమై ఈ సినిమా డైరెక్షన్ ఛాన్స్ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సెవెనిల్ సతీష్ గారికి నేను ఈ సభాముఖంగా చాలా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆయన ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసరు. ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి షూటింగ్లో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రమోషన్స్లో కానీ అన్నిట్లో కూడా తను చాలా హెల్ప్ చేసి తను వెనకుండి మమ్మల్ని అందరినీ ముందుకు పుష్ చేస్తూ ఉన్నాడు. ఈ సభాముఖంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సోలో బాయ్ జూలై 4న వస్తుంది, అందరూ చూడండి. థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సినిమా చాలా బాగుందని గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్తాడు. డెఫినెట్గా మనం జూలై 4న మంచి హిట్ కొడుతున్నాము. మా ప్రొడ్యూసర్కి మంచి లాభాలు వస్తాయి. అలానే ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన పాటలకి కొరియోగ్రఫీ చేసినటువంటి మా మాస్టర్ ఆటా సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే మాస్టర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. అండ్ అలాగే అమ్మ నమస్తే. నిజంగా హార్ట్ఫుల్గా ఐ జస్ట్ వాంట్ టు నిజంగా చాలా చాలా గ్రేట్. యూ పీపుల్ ఆర్ రియలీ గ్రేట్. ఎందుకంటే మనం నమస్తే మేము ఇలా ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నామంటే రీజన్ ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మీలాంటి తల్లిదండ్రులు మన దేశానికి ఎంతో ఒక సోల్జర్ని మనకి ఇచ్చారు. సో వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ వీఆర్ నిజంగా చెప్పాలంటే వీ హ్యావ్ టు సెల్యూట్ హిమ్. చాలా అసలు మాట్లాడుతుంటేనే రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో బాయ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. సో సోలో బాయ్ మూవీలో కొరియోగ్రఫీ చేశాను. గౌతమ్ ఎక్సలెంట్గా డాన్స్ చేశాడు. సో చాలామంది గౌతమ్ డాన్స్ చేయలేడు చాలామంది నెగిటివ్గా సోషల్ మీడియాలో వీడియోస్ పెడతా ఉండేవారు. సో గౌతమ్కి చెప్పారు, సో గౌతమ్ యూ క్యాన్ డాన్స్, యూ హ్యావ్ వెరీ గుడ్ బాడీ లాంగ్వేజ్, చాలా బాగా చేస్తాడు గౌతమ్, మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది. జస్ట్ 10 days ప్రాక్టీస్ చేశాడు చాలా డెడికేషన్తో. ఎక్సలెంట్గా సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఈక్వల్గా డాన్సర్స్ వెనకాల ఒక 50 మందితో ఈక్వల్గా డాన్సర్స్తో పర్ఫామ్ చేశాడు గౌతమ్. సో సూపర్ గౌతమ్. అండ్ అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రవీణ్ పుడి గారు కానీ అందరూ కూడా సూపర్ హిట్ చేశారు మన సాంగ్ని. అండ్ ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. సతీష్ గారు చాలా ప్యాషనేట్, డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా ప్యాషనేట్గా సాంగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సందీప్ గారు డాన్సర్స్ని ఇంకో 10 మంది ఎక్స్ట్రా అయినా పర్లేదు, సాంగ్ బాగా రావాలి, మీకు ఎక్కడ కావాల్సి అక్కడ షూట్ చేద్దాం, బాగా చేద్దాం. నైట్ షూట్ అయితే చాలా కాస్టింగ్ ఎక్కువ అవుతుంది, బేసిక్గా లైట్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి, బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దామని చెప్పేసి అట్లనే చేశారు. ఒక 1 day సాంగ్ ఎక్స్ట్రా అయితే కూడా మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ అది కూడా చేశారు. చాలా థ్యాంక్స్ సార్ సపోర్ట్ చేసినందుకు. అండ్ డైరెక్టర్ నవీన్ గారి గురించి చెప్పాలి. వెరీ స్వీట్ పర్సన్, చాలా సాఫ్ట్గా, కామ్గా, సైలెంట్గా ఉంటారు. బట్ వెనక నుంచి ఇలా పుష్ చేస్తూ ఉంటారు అన్నమాట టెక్నీషియన్స్ని. సైలెంట్గా ఉంటారు బట్ చాలా స్మార్ట్గా వర్క్ చేపిస్తారు. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ హాఫ్ చూశాను. ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు గౌతమ్. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాచ్ చేయొచ్చు ఈ సినిమాని. ఎక్కడ కూడా వల్గర్ సీన్స్ కానీ ఎక్కడ లైక్ అంటే 18+ లాగా మీకు ఎక్కడ ఉండదు. క్లీన్ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి కూడా. సో అండ్ విషింగ్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సింగర్ అని చెప్పాలా, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలా, డైరెక్టర్ అని చెప్పాలా, యాక్టర్ అని చెప్పాలా, మా ఆల్రౌండర్ ఆర్పి పట్నాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మురళీ నాయక్ పేరెంట్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫినాన్షియల్గా మేము చాలా
దీనిలో ఉన్నాం అని చెప్పారు. నాకెందుకో ఈ క్షణంలో ఒక బెనిఫిట్ షో చేయాలి, మ్యూజికల్ నైట్ చేయాలి అనంతపూర్లో అనిపిస్తుంది మీకోసం. ఒక అంటే ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ వీలైనంత మంది సింగర్స్ని ఫ్రీగా తీసుకొస్తాను నాతో పాటు. మేమందరం కలిసి మురళీ నాయక్ కోసం పర్ఫామ్ చేస్తాం. అందులో వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేలా వచ్చి ప్లాన్ చేస్తాం. అది ఎలాగ ఇప్పుడు మా సందీప్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన టీంతో కొరియోగ్రాఫర్స్ అంటే డాన్సర్స్తో పాటు వచ్చి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేస్తాం మురళీ నాయక్ కోసం. లెట్స్ ప్లాన్. అంటే నెక్స్ట్ మంత్ నేను యూఎస్ వెళ్తున్నా, నేను యూఎస్ నుంచి రాగానే వీల్ ప్లాన్ దట్. సరేనమ్మా? సోలో బాయ్ గురించి చెప్పాలంటే ముందు మా సతీష్ గురించి చెప్పాలి. సతీష్ తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. చాలామందికి తెలియదు తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనిషి అని. అందుకు తనకి సినిమా అంటే పిచ్చి. తను చేస్తున్న బిజినెస్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా సినిమాకే పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అయితే మళ్ళీ ఆ డబ్బుల కోసం మళ్ళీ సినిమా కోసమే డబ్బుల గురించి ప్రయత్నం చేస్తాడు. అంటే ప్యాషన్ గురించి ఇందాక చెప్పారు కదా, ప్యాషన్ అంటే ఏంటి అనేది అతని దగ్గర చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది, ఈ స్థాయిలో ఇంతమంది బ్లెస్ చేయడానికి వచ్చారు అంటే కేవలం సతీష్కి ఉన్న ప్యాషన్, అలాగే మా గౌతమ్కి ఉన్న డెడికేషన్. గౌతమ్ కూడా హీఈస్ నాట్ జస్ట్ హ్యాండ్సమ్, హీఈస్ ఆల్సో వెరీ డెడికేటెడ్. తను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో అంతే డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. అందుకు గౌతమ్ డెఫినెట్గా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ హీరోస్లో ఉంటాడు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మా ఉదయకిరణ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ తనకు చూస్తే నాకు వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. తనలాగే వరుసగా సక్సెస్ఫుల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ గారు చాలా సైలెంట్గా ఉంటారు, బట్ ఆయన డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. చెప్పొచ్చా? నేను ఓపెనింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చాను, దానికి ఆయన డైరెక్ట్ చేశారు. అందుకు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనమాట. అండ్ ఆయన డెడికేషన్ కూడా ఈ సినిమా విషయంలో ఎవ్రీ బిట్ నాకు తెలుసు. ఎందుకంటే సతీష్ ద్వారా ఈ సినిమా ప్రోగ్రెస్ మొత్తం నాకు తెలుసు కాబట్టి ఐ నో ఈ సినిమా హిట్ అంత ఇంపార్టెంట్ నవీన్ గారికి, కానీ మా సతీష్కి అంత ఇంపార్టెంట్, నవీన్ గారికి కూడా అంత ఇంపార్టెంట్. అందుకు మీ ఇద్దరికి ఇది పెద్ద హిట్ ఇచ్చి మా సతీష్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, అలాగే గౌతమ్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం టీం అందరికి కూడా పేరు పేరున అభినందిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. ఎక్కువ టైం అయిపోయింది కదా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గద్దర్ అవార్డ్ రూపకర్త రామ్ నాయక్ గారు ఇక్కడికి విచ్చేశారు. సో వారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ 2 మాటలు మాట్లాడవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. నమస్తే అండి అందరికీ. నా పేరు రామ్ నాయక్. నేను గద్దర్ అవార్డు డిజైన్ చేసిన ఆర్టిస్ట్ని. గౌతమ్ నాకు పర్సనల్గా తెలుసు, సో గౌతమ్ కోసం వచ్చాను. ఇది నాకు కొత్తగా ఉంది ఇక్కడ మాట్లాడడం. గౌతమ్ గారు మురళీ నాయక్ వాళ్ళ అంటే సొసైటీ గురించి ఎంత డీప్ అబ్జర్వేషన్ ఉంటుందో మేము కలిసినప్పుడు మాట్లాడడం చాలా తెలుస్తూ ఉంటుంది నాకు. సో దట్స్ రియలీ గ్రేట్. అండ్ నెక్స్ట్ ఇయర్ గద్దర్ అవార్డు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మురళీ నాయక్ గారి తల్లిదండ్రులిద్దరికీ పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు దేశం గర్వపడే బిడ్డను మాకు ఇచ్చారు. మా తమ్ముడు, మేము గుండెలో పెట్టుకుంటాం, ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మేము వెనకాల మేము అందరూ ఉన్నాం. ఇప్పుడే ఆర్పి పట్నాయక్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఒకరి కోసం నిలబడటం, ఒకరి కోసం ప్రయాణం చేయటం
మన కోసం పోరాడిన వ్యక్తి కోసం నిలబడటం అదృష్టంగా భావిస్తూ ఆయన చేయాలనుకున్న కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. వారు ఏం చేసినా మురళీనాథ్ గారి తల్లిదండ్రులకి రాబోయే రోజుల్లో అండగా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ, ఇక సోలో బాయ్ నా జిమ్ మేట్ అండి. మేమిద్దరం జిమ్లో అవి చాలా చాలా బరువులు ఉంటాయి, తన పేద ఎత్తేస్తూ ఉంటాను, నేను చాలా చిన్న ఎత్తుతూ ఉంటాను. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ప్రతి మనిషి చాలా డ్రీమ్స్తో ఇండస్ట్రీకి వస్తారు, అది ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ దాటుకుని వేళ గౌతమ్ కృష్ణ ఇన్ అండ్ యాజ్ అని వేసుకునే ధైర్యంతో మన ముందుకు వస్తున్నాడు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంత కష్టపడ్డాడు ఈ సినిమాకి నాకు తెలుసు. అండ్ ఇక ఆల్ ది బెస్ట్ డార్లింగ్, గుడ్ లక్. అండ్ మా ఏం నవ్వుతున్నారండి, 7 Hills సతీష్ గారండి. ఆయనతో మేము కాఫీ విత్ కిల్లర్ సినిమా పనిచేస్తున్నాం. నిజంగానే వీళ్ళందరూ అన్నట్టుగా సినిమా తీయాలనుకోవడం, సినిమా కోసం పని చేయాలనుకోవడం, సినిమాల్లోనే ఉండటం చాలా కొద్ది మందికి అది ఉంటుంది. ఎందుకంటే మనం రూపాయి సంపాదించుకుంటే అందులో నుంచి 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి మాత్రమే మనం బయట ఖర్చు పెడతాం మన కుటుంబం కోసం, మన జీవనోపాధి కోసం. కానీ 10 రూపాయలు ఆయన సంపాదించి ఆ 10 రూపాయలు సినిమాకే పెడతాడు ఆయన. అలాంటి మనిషిని నేను చాలా చాలా రేర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ మీద ఉన్న మీకు ప్రేమకి, సినిమాల పట్ల ఉన్న మీ మక్కువకి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. మీలాంటి నిర్మాతలు ఉండాలి. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు రావాలంటే మీలాంటి నిర్మాతలు నిలబడాలి. వాళ్ళు రేపు జూలై 4th సినిమాని విజయవంతం చేసి మీలాంటి నిర్మాతలు నిలబెడతారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అండ్ ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ సార్ మీ పాట దులిపింది దుమ్ము, మళ్ళీ ఈ సినిమాలో పాట కూడా చాలా మంచి సక్సెస్ అయింది. సో ఇక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రేపు రాబోతున్న సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా సోదరులందరికీ మీరు కొంచెం మీడియా సోదరులు అంటే నేను మీడియా నుంచి వచ్చాను, మీడియాలో పనిచేస్తాను, యాంకర్గా ఉన్నాను, రేడియో జాకీగా ఉన్నాను, చాలా పనులు చేసి ఇక్కడ నుంచి ఇక్కడ సినిమా చుట్టూనే తిరుగుతున్నాను. కాబట్టి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా ఇలాంటి సినిమాల కోసం చేసే రిక్వెస్ట్ ఒక్కటే, ప్లీజ్ మీ కెమెరాలు చుట్టూ ఉన్న ఈ స్పీచ్లు ఇవి చూపించడం గురించి కాదు, ఈ సినిమాని ప్రమోట్ చేయడం విషయంలో అది మీ చేతుల్లో ఉంటుంది. నాకు తెలుసు మీరందరూ ఇలాంటి చిన్న సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా జనం వస్తారు, కానీ జనాన్ని థియేటర్ రప్పించే ప్రయత్నం మాత్రం మీరే చేయగలరు. మీరందరూ ఈ సినిమాకి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి గురించి చెప్పాలి. 7 Hills ప్రొడక్షన్ అనే బ్యానర్ని స్థాపించి బట్టల రామస్వామి బయోపిక్ అని ఓటీటీలో రిలీజ్ చేసి ఎంతో మంది దగ్గర నుంచి మంచి అప్లాజ్ని సొంతం చేసుకొని ఇప్పుడు చాలా పెద్దగా థియేట్రికల్ ఫిల్మ్గా సోలో బాయ్ అంటూ మనందరికీ అందించబోతున్నటువంటి ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ 7 Hills సతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మీ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. మాకు ఏవీ లేకపోయినా మీ ఇంట్రడక్షన్తో ఓకే. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి, నాకు అందరూ చీఫ్ గెస్ట్లు కాదు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొన్ని వందల మంది కష్టపడి ఒక సినిమా చేస్తారండి, అది కొన్ని లక్షల మంది దాన్ని చూడాలనుకుంటారు. ఆ కొన్ని లక్షల మంది చూసే ఆ సినిమాని ఏదైతే ఉందో మీడియా మిత్రులు కొన్ని కోట్ల మందికి తీసుకెళ్తారు మీరే. కాబట్టి మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు, ప్రతి సినిమాని మీరు సపోర్ట్ చేస్తారు. చిన్న సినిమాని ఖచ్చితంగా మీరు ఇంకా మనస్ఫూర్తిగా బతికించాలని నేను కోరుకుంటున్నానండి. ఒక్క మాట ఏంటంటే, రివ్యూవర్స్కి ఒకటే చెప్తున్నా, ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది, మీరు ఇమ్మీడియట్గా రివ్యూస్ ఇచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. దయించి చిన్న సినిమాలని సండే వరకు వదిలేయండి. మండే నుంచి మీకు నచ్చింది రాసుకోండి, లేదంటే లేదని రాసుకోండి, ఉందంటే ఉందని రాసుకోండి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఒక సినిమా వెనక ప్రతిరోజు 100 మంది నుంచి 200 మంది కష్టం ఉంటుంది సార్. చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి 100,000 మంది కష్టం కూడా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, పెద్ద సినిమాకి ఒక పెద్ద హీరో ఉంటాడు వెనక, ఒక పెద్ద డైరెక్టర్ ఉంటాడు. దానికి బడ్జెట్స్ థింగ్స్ వేరు, దాని ప్రమోషనల్ యాక్టివిటీ వేరు, దానికి వచ్చే అప్లాజెస్ వేరు. దానికి మీరు ఏదో చేసుకుని దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు సార్. ఒక చిన్న సినిమాని చేసుకుని మేము దాన్ని మీ దాకా తీసుకురావాలంటే దాని వెనక చాలా ఉంటుంది సార్. కాబట్టి మీరు దయించి రివ్యూర్స్ మీరు తప్పుగా అనుకోవద్దు. మీడియా ముఖంగా నేను ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా, చిన్న సినిమాలు 3 రోజులు మీరు ఒక క్వశ్చన్ ఇస్తే మండే నుంచి జెన్యున్గా సినిమాలో మ్యాటర్ లేకపోతే ఎవడు రాడు సార్. మ్యాటర్ ఉంటేనే సినిమా చూస్తారు. ఆ మ్యాటర్ ఉందో లేదో తెలిసేలోపే మీరు చంపేస్తున్నారు. దయించి మీరు తప్పుగా అనుకోవద్దు. మీడియా ముఖంగా ఇది నేను ఒక రిక్వెస్ట్గా చెప్తున్నానండి. మళ్ళీ మీకు నచ్చినట్టు థంబ్నైల్స్ పెట్టి మాట్లాడదాం.
ఎప్పుడు రాయొద్దు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. నాకు అసలు నెగిటివ్గా మాట్లాడడం నాకు నచ్చదు. ఐ లవ్ సినిమా. సినిమా బాగుండాలి. సినిమా గురించే నేను ఏదైనా. ఇంతమంది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు నాతో ఇష్టంతో వచ్చారు. ఈ సినిమా కూడా మా హీరో అంటే మేమంతా ఒక టీం వర్క్లోగానే చేసామండి. ఈ టీం వర్క్లో చేసాం. ఇప్పుడు సోలో బాయ్ అనగానే మీరు ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే సోలో బాయ్ అనే ఫీలింగ్లోనే ఉంటారు. సోలో బాయ్ అంటే ఇప్పుడు ఒక రామోజీరావు గారు సోలోగా వచ్చి ఒక వ్యవస్థను స్థాపించారు. ఒక రామానాయుడు గారు, ఒక దిల్ రాజు గారు, ఒక దాసన్ నారాయణరావు గారు. అదేవిధంగా ఇప్పుడు మ్యాంగో మీడియాని రామ్ వీరపనేని గారు కూడా ఒక సోలో వ్యక్తి. ఆయన ఎవరికి తెలియదు. ఈరోజు మ్యాంగో అనే కంపెనీని కూడా ఇచ్చేశారు. అలాగే సోలోగా వచ్చిన ప్రతి వ్యక్తులు ఏదో ఒకటి చేస్తారండి. అలాగే మా సోలో బాయ్ గౌతమ్ కృష్ణ కూడా ఈ సినిమాలో ఏదో చేశాడు. అది ఏంటి తెలియాలంటే జూలై 4th వచ్చి థియేటర్లో చూడండి. డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఒక మంచి సినిమా, క్వాలిటీ సినిమా తీసాం. ఇది వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి టెక్నికల్గా పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్, నేను అడగగానే పనిచేసిన మా తమ్ముడు ప్రవీణ్ పూడికి సూపర్ వండర్ఫుల్ ఎడిట్ ఇచ్చాడు. నా ఫ్రెండ్స్ కళ్యాణ్ చక్రవర్తి, పూర్ణాచార్య గారు అడగానే అద్భుతమైన పాటలు రాసిచ్చారు. అదేవిధంగా ఈ సినిమాతో ఒక డెబ్యూట్ డైరెక్టర్ నవీన్ కుమార్ గారు చాలా సైలెంట్గా, చాలా 2 సంవత్సరాలు నేను ఎంత కోప్పడినా, ఎంత అగ్రెసివ్గా ఉన్నా కూడా ఓకే సార్ అని ఓపికతో పనిచేసిన మా డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు వండర్ఫుల్ డిఓపి వర్క్ ఇచ్చిన త్రిలోక్ సిద్ధు డెబ్యూ సినిమా, అతను కూడా మంచి జరగాలి, మంచి సినిమాలను రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ సినిమాకి ఆటా సందీప్ మాస్టర్ ₹1 కూడా తీసుకోకుండా కొరియోగ్రఫీ చేసిన ఆటా సందీప్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ సభాముఖంగా. అదేవిధంగా నా హీరో, ఈ సినిమాకి అన్నయ్య డబ్బులు అంటే నాకు రెమ్యునరేషన్ వద్దనయ్య, ఈ సినిమాకు ప్రోడక్ట్కి పెడదాం, నాకు ఏదో ఖర్చులకు డబ్బులు కానీ సినిమా పరంగా నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని తీసుకోలేదండి. సభాముఖంగా చెప్తున్నా. ఈ సినిమా హిట్ అయిన తర్వాతే నాకు డబ్బులు అన్న, ఐఎమ్ ది వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పి నాకంతా ఇదే. ఇప్పుడు లాస్ట్లో కూడా కొంత ఫైనాన్షియల్ ఇది ఉంటే అన్న నేను కూడా కొంచెం సపోర్ట్ చేస్తానని మావాడు కూడా కొన్ని డబ్బులు సపోర్ట్ చేశాడు. మీడియా ముఖంగా చెప్తున్నా, సినిమా అనేది 24 క్రాఫ్ట్లు కష్టం అండి. దయించి సినిమా అనేది చిన్న సినిమా అనేది పెద్ద సినిమా కాదు సార్. ఆడితే పెద్ద సినిమా అవుద్ది, ఆడకపోతే చెత్త సినిమా అవుద్ది. మేము ఒక మంచి సినిమా తీసామని వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా ఈ సినిమా మా గౌతమ్ కృష్ణకు ఒక బ్రేక్ వచ్చి వాడికి ఫర్దర్గా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ మీడియా 25th క్రాఫ్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా ఈవెంట్కి వచ్చిన మురళీ నాయక్ గారు వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఏదో ఒక ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు చాలామంది గెస్టులు మేము చాలా ప్లానింగ్ అనుకున్నప్పుడు గౌతమ్ అన్నాడు, అన్నయ్య మనం ఇలా చేద్దాం, చాలా బాగుంటుంది, నేను నా మనసులో ఇలా ఉందని నాకు చెప్పాడు తమ్ముడు. గోహెడ్రా తమ్ముడు అని. మేము ఏది చేసినా కూడా సినిమా రిలేటెడ్గా ఏది చేసినా మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసాం. ఈవెంట్ కూడా అలాగే చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎప్పుడు కూడా మా తమ్ముడు గౌతమ్ అన్నట్టు ఇండస్ట్రీ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. మా అన్నయ్య గారు ఇప్పుడు సభాముఖంగా ఒక మాట ఇచ్చారు, ఆర్పి పట్నాయక్ గారు. డెఫినెట్గా మీకోసం ఒక మంచి ఈవెంట్ ఆయన చేస్తారు. దానికి మా ఆటా సందీప్ మాస్టర్ సపోర్ట్ చేస్తారు. మా సపోర్ట్ కూడా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులారా, ఈ సినిమా అనే సోలో బాయ్, మనం అందరం సోలో, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకంటూ చాలా ఉంటాయి. వాటి కోసం మనం ఫైట్ చేద్దాం, మనం అనుకున్న సాధించుకుందాం, మనకు నచ్చినట్టుగా ఉందాం, మనం అనుకున్న లైఫ్ స్టైల్లోకి వెళ్దాం అంటే డెఫినెట్గా మనం కష్టపడాలి. మేము ఎంతో కష్టపడి సోలో బాయ్ సినిమా చేసాం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ సో మచ్. జూలై 4th డెఫినెట్గా జూలై 4th వస్తున్న తమ్ముడు సినిమా, దానికి కూడా మా తమ్ముడు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశాడు. ఈ సినిమాకి ప్రవీణ్ పూడి ఎడిటింగ్. ఒక ఎడిటర్ ఒకే రోజు 2 సినిమాలకి ఎడిటింగ్ చేసిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమా ఆడాలి, మా సినిమా ఆడాలి. రేపు వస్తున్న 20వ తారీఖు వస్తున్న నా బెస్ట్ ఫ్రెండ్ సుధాకర్ కముకాల, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ క్యాప్షనే నా క్యాప్షనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాగా నా బెస్ట్ ఫ్రెండ్ బడి. వాళ్ళ గురువు గారు చేసిన కుబేరా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి సినిమా, ప్రతి వీక్ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా ఆడితే, చిన్నదో పెద్దదో, ఒక సినిమా ఆడి కొంత డబ్బు వస్తే ఆ సినిమాతో మళ్ళీ ఆ డబ్బుతో సినిమాలే తెస్తారు సార్. సినిమా అంటే పిచ్చున్నోడే సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు సార్. పిచ్చిలోనోడు సినిమా చూస్తాడు, సినిమా తీరు. నేను సినిమా పిచ్చోళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇక్కడికి వచ్చి నా గురించి ఎంతోమంది ఎంతో పాజిటివ్గా చెప్పారు. మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి సార్, అన్ని పాజిటివ్. అందుకే నాకు ఇంతమంది పాజిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఫ్రెండ్స్ని నేను నా చెంతను ఉన్నందుకు. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రవంతి చుక్కవరపు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కోట్ అన్న సినిమా ద్వారా నాని గారు ఎన్ని డబ్బులు అయితే సంపాదించారో మీరు కూడా ఈ సినిమా ద్వారా అంతకు మించి డబ్బులు కొల్లగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా గౌతమ్ కృష్ణని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మా బిలౌడ్ ఫ్రెండ్ అంజలి పవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే చందమామ 2 మాటలు మాట్లాడతావా మామ కోసం? మాట్లాడుతుంది. దా
ఇంటికి వెళ్ళాక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారు ఇందాక చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమి లేదండి. ఈ రోజుల్లో సినిమాలో విషయం ఉంటే ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. అండ్ గౌతమ్ ఆల్ ద బెస్ట్. గౌతమ్ ఎలా అంటే తను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని సంవత్సరాలైనా అలా తపస్సు చేసినట్టు దాని మీదే ఉంటాడు. వేరే ఒక రూటే తీసుకోవడం తెలియదు తనకి. అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాయస్ అందరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. సందీప్ గారు ఆల్ ద బెస్ట్ అండి. అండ్ సతీష్ గారు ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ గౌతమ్ మామా. మరీ గౌరవం అండి, ఎంతసేపు మాట్లాడి మా ఎవరికి చప్పలు కొట్టరు కానీ అదొక మాట చెప్తే చప్పలు కొట్టారా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ గౌతమ్. థ్యాంక్ యూ అంజలి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఓకే అండ్ ఇప్పుడు సూర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 మాటలు. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. సోలో బాయ్ ఈ ట్రైలర్ రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అన్న పిలిస్తే చాలా మంది గెస్ట్లు వస్తారు సీరియస్లీ. కానీ మురళీ నాయక్ నిజంగా ఒక మనందరి దృష్టిలో ఇప్పుడు ఆయన పెద్ద హీరో. ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ మనందరూ ఇక్కడ సేఫ్గా ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే మన కోసం సింధూర్ అనే ఒక ప్రాజెక్ట్లో ఆయన ఫైట్ చేసి వీరమరణం పొందారు. నిజంగా ఆ పేరెంట్స్కి అమ్మ మీకు పాదాభివందనం. నిజంగా అలాంటి కొడుకుని కని మీరు మా కోసం మీరు బోర్డర్కి పంపించి ఇంత త్యాగం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నిజంగా కన్నీళ్ళు పెడుతుంటే మా అందరికి కూడా చాలా బాధగా ఉంది. మీరు ఒక్క కొడుకును పోగొట్టుకున్నారనుకున్నారు కానీ వందలాది వేలాది లక్షలాది మంది కొడుకులు మీకు తోడుగా ఉన్నారు. అందులో మేమందరం ఒకరు, నేను కూడా ఒకడిని. నిజంగా చాలా హ్యాపీ అమ్మ. మీరు అస్సలు బాధపడొద్దు, మీరు అసలు ఏడవద్దు. నిజంగా అది మీరిచ్చిన దేశానికి కాదు మా అందరికీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది మాకు. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆర్పి అన్న ఒక ప్రోగ్రామ్ చేసి మీకు ఎలా ప్రామిస్ చేశాడో, సందీప్ ఎలాగా డాన్స్ చేసి మీ అందరు కష్టం పోగొడతా అన్నారో అలాగే ఆర్టిస్ట్గా సోలో బాయ్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వస్తాం. వన్ ఆఫ్ ది టీమ్గా ఆ ప్రోగ్రాంలో పాలు పంచుకొని మీకు చేదోడు వాదోడుగా ఉంటామని హార్ట్ఫుల్గా ప్రామిస్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఒక గెస్ట్ కన్నా మీరు ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్కి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ అమ్మా. మీకు ఎప్పుడు మేము మా ఇండస్ట్రీ తరఫున మా దేశం తరఫున అందరూ రుణపడి ఉంటారు మీకు. నిజంగా థ్యాంక్స్. సో ఇలాగా మీడియా మిత్రులందరికీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సోలో బాయ్ మై బాయ్ గౌతమ్ అన్న. ఇందులో నేను గౌతమ్ అన్న అంటున్నాను. నాకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు గౌతమ్. నేను అన్నయ్యని, తను బ్రదర్ నాకు. సో చాలా మంచి క్యారెక్టర్ ఇది. అంటే యుఎస్లో ఉండే చాలా మంది పేరెంట్స్ని వదిలే బతుకుతూ ఉంటారు కదా కొడుకులు అందరూ. అలాంటి వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్గా నా క్యారెక్టర్ ఉంటుంది. నిజంగా అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా నా క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా చేస్తారు కానీ ఆ క్యారెక్టర్ ఎస్పెషల్లీ సూర్య అయితే బాగుంటాడు అని ఫీల్ అయ్యి నాకు ఇచ్చినందుకు సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అన్న క్యారెక్టర్ చూసిన తర్వాత కూడా చెప్పాడు చాలా బాగా చేసావు సూర్య, చాలా బాగుందని. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ వచ్చింది. సీరియస్లీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, థియేటర్కి వచ్చి చూడాలని మాత్రం హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ వెనకాల సతీష్ అన్న కష్టం చాలా ఉంది. ఎలా అంటే పొద్దున్నే వస్తాం, నన్ను ఇద్దరం కలిసే వెళ్తాం షూటింగ్కి. అరే నన్ను పిక్ చేసుకోరా అంటారు, సరే అన్న అని చెప్పి నేను అన్న దగ్గర వెళ్తాం, ఇద్దరం కలిసి షూటింగ్ వెళ్తాం. వెళ్ళిన తర్వాత అంతా టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట లొకేషన్లో, అది ఇది అని. అరే రాత్రి అంతా వీళ్ళకి సెట్ చేశాను రా, ఎందుకు వీళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నారు, ఆ గుండి చూసి వస్తానని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నిజంగా ఎంత బాగా సెట్ చేస్తాడంటే ఇది అవసరమా, ఇది అవసరం లేదు, దీనివల్ల ఏంటి హాఫ్ అన్ అవర్ టైం కలిసి వస్తుంది, ఇది తీసేయండి అవసరం లేదు, నేను స్క్రిప్ట్ చూసాను కదా అని అంత బాగా డిజైన్ చేశాడు. నేను అనుకున్నాను అన్న నాకు తెలిసి మీరు నెక్స్ట్ టైం డైరెక్షన్ చేస్తారు, హీరోగా కూడా మేబీ చేయొచ్చేమో నాకు తెలియదు.
నేనైతే రెడీగా ఉన్నాను మీ ప్రొడక్షన్లో చేయడానికి మళ్ళీ నిజంగా ఆల్ ది అరే నువ్వు ప్రొడక్షన్లో చేయగానే డైరెక్టర్ హీరో అని అనగానే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ముఖ్యంగా మా పిఆర్ఓ మధు గారు అండి, అందరి గురించి చెప్పాను నేను. సారీ సార్ మధు గారు, మీ సహాయ సహకారాలు కూడా థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓ మధు గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సోలో బాయ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయ్యే వరకు కూడా మీరు మా వెనకాల ఉండాలండు, ఎక్కడ ఉండే ఉంటారో. థ్యాంక్ యూ. మాట్లాడు. చూసారా, ఇది అన్న చేయాల్సిందా కాదు కదా. అలాగే ప్రతిదీ కూడా బ్యాక్ బోన్గా ఉండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు. అన్న నీకు మంచి డబ్బులు రావాలి, ఇలాంటి 7 Hills ప్రొడక్షన్స్ నువ్వు నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాలి, ఒక పెద్ద సంస్థగా ఎదగాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అలాగే మేమందరం కూడా ఎనీ టైం నువ్వు పిలిస్తే ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చేస్తారు, అంత మంచి హార్ట్ నీది. కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను గాయస్. ప్లీజ్ మీరందరూ కూడా July 4th మీ ముందుకు వస్తుంది థియేటర్లో, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయండి. అలాగే నేను ఇంకొక గారి గురించి మాట్లాడాలి, వేటా గారు. అన్న నిజంగా చాలా చాలా మంచి సినిమా చేశారన్న. నేను ఫ్రెండ్ నటరాజ్, మీకు తెలుసు కదా, ఇద్దరం కలిసి కూర్చొని సినిమా చూసామన్నా. నిజంగా నేను పక్కన ఏడుస్తూ ఉన్నాను. నా వెయిట్ చూసి ఏంట్రా ఎమోషన్ ఏంట్రా, అంత కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు, అంత ఎమోషన్గా ఫీల్ అయ్యాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. అంటే ఒక రజాకార్ అనే సినిమా ఒక తెలంగాణ అంటే ఉద్యమంలో ఇంతమంది పెయిన్ ఫీల్ అయ్యారని నిజంగా తెలీదు. మీరు చూపించింది అంత బాగా చూపించారు. సో నిజంగా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇలాగే ఒకరిని ఇన్స్పైర్ చేసి ప్రతి ఒక్కరిని అలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అన్న. ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫైనల్గా మన హీరో గౌతమ్ కృష్ణ గారు మాట్లాడే కంటే ముందు నేను ఒక వర్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు చెప్పినట్టు ఆ ఈవెంట్కి నేను ఫ్రీగా హోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో మా మురళీ నాయక్ గారి పేరెంట్స్కి బిడ్డ పోతే ఆ బాధను మేము ఎవరం తీర్చలేము, కానీ ఆర్థికంగా సాయం మాత్రం చేయగలుగుతాను. నేను చెప్పేది చిన్న అమౌంట్, నేను ఒక 1 lakh rupees మీకు ఇద్దామని అనుకుంటున్నాను. నేను ఈవెంట్ అయ్యాక మీ నంబర్ తీసుకుంటాను, మీ అకౌంట్ డీటెయిల్స్ అవి తీసుకొని విల్ ట్రాన్స్ఫర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్, గొప్ప వీరుడిని కన్నందుకు థ్యాంక్ యూ. అండ్ సో సోలో బాయ్ టీం తరఫు నుంచి అనుకోండి, ఇవాళ సోలో బాయ్ వేదిక మీదుగా మీకు ఇది అందుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ అలానే ఇప్పుడు మా అశ్వత్థామ గౌతమ్ కృష్ణ, వెల్ డెడికేటెడ్, వెల్ డిసిప్లిన్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆర్ హీరో గౌతమ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ట్రైలర్ ఎట్లా అనిపించింది? నిజంగా బాగుందా? గట్టిగా కొడుతున్నాం. సో థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, దెన్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మా ఈవెంట్కి వచ్చినందుకు. సో నేను నా స్పీచ్ని 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసి చెప్పబోతున్నా. ఫస్ట్ ఈజ్ సోలో బాయ్ ఫిలిం గురించి. సో సోలో బాయ్ సినిమా అన్నది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాన్ని ఒక నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తీసిన ఒక ఫిలిం. సో నేను ఎప్పుడైతే నా ఫస్ట్ ఫిలిం సరిగ్గా ఆడలేదు, జనాలకు రీచ్ అవ్వలేదని చెప్పేసి నన్ను నేను రీచెక్ చేసుకొని నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు నేను ఒక 8 నెలలు ఏం వర్క్ చేయలేదు, బిగ్ బాస్కి వెళ్ళలేదు అప్పటికి, ఇంకా నేను ఎవరికి తెలియదు. సో ఆ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక 8 నెలలు సీజన్ 7 కంటే ముందు నేను చాలా ఖాళీగా ఉన్నా. అండ్ ఆ ఖాళీగా ఉన్న సమయంలో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుందామని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండగా నేను ఎవ్రీడే ఒక 100 kilometers ఒక డ్రైవ్కి వెళ్ళిపోయేటోని, ఒక కార్ వేసుకొని అందరినీ లైక్ చుట్టుపక్కల ఉన్న ప్రతి వీధిలో ఉన్న లైక్ మనుషుల్ని, బయట ఉన్న జనాల్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఇంకేం చేసేవాడిని కాదు, పొద్దున్న లేచి తినేవాడిని, బయటకు వెళ్ళి జనాల్ని చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మన లైఫ్లో మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత డబ్బు లేకపోయినా కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి కామన్. అంటే మనకి ప్రేమ కానీ, బాధ కానీ, లేకుంటే మన ఫ్యామిలీ కానీ, మన ప్యాషన్ కానీ, ఎంత తక్కువ డబ్బులు ఉన్నవాడికైనా ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నవాడికైనా వాడికి డబ్బులు కావాలి, వాడికి ఒక రెస్పెక్ట్ కావాలి సమాజంలో, వాడికి ప్రేమ కావాలి, వాడి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి. సో ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఇది ఒక్కటే లైఫ్లో. వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉండని వాడి దగ్గర ఎంత లైక్ 100 రూపాయలు డైలీ సంపాదించే వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. సో ఈ కామన్ ఎమోషన్స్తో ఉన్న ఒక సబ్జెక్ట్ చేయాలరా, ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అయి ఉండాలని చెప్పేసి అనుకొని ఈ స్టోరీ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సతీష్ అన్నకి చెప్పగానే లైక్ వెంటనే ఒకటే సిట్టింగ్లో, హీఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్
ఐ వెంట్ టు అండ్ ఆయన ఒక్కటే సిట్టింగ్లో ఓకే చేసేసిండు. హ్యాట్స్ ఆఫ్ అన్న, ఎందుకంటే దట్స్ ప్యూర్ ప్యాషన్. ఎందుకంటే చాలామంది లెక్కలేసుకుంటూ ఉంటారు, లాజికల్ వెతుకుతూ ఉంటారు, ఈ హీరోకి మార్కెట్ లేదు, ఆ హీరోకి మార్కెట్ లేదని వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా చేయకపోతే మార్కెట్ ఎట్లా వస్తుంది ఫస్ట్? సో సింపుల్ లాజిక్ కదా. సో అది నమ్మి, అది ఆయన దృఢమైన నమ్మకం. అంటే ఎప్పుడైనా కొత్త వాళ్ళే ఒక చిన్న బడ్జెట్లో లైక్ చేయాలి, ఒక మంచి ఫిల్మ్ చేసి అది సక్సెస్ కొడితే అప్పుడు అది 100 తరాలకి కానీ ఒక లైక్ మన ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముద్ర ఉండిపోతుంది. ఒక బయట నుంచి వచ్చి ఫిల్మ్స్ తీయాలి, ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అని చెప్పేసి మా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అదే నమ్మిండు. కాబట్టి ఈ ఫిల్మ్ ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా, ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఐ కెన్ ప్రౌడ్లీ సే నో బిగ్ ప్రొడ్యూసర్, నో బిగ్ డైరెక్టర్, నో బిగ్ యాక్టర్, నో వన్, కానీ ఈ ఫిలిం ఇంత ఎక్స్ట్రాడినరీగా చేసిండ్రు. సో ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, కంటెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం. సో అలాంటి సబ్జెక్టే చేయాలనుకున్నా, కంటెంటే హీరో అవ్వాలి, నేను లాస్ట్ ప్రయారిటీ అయి ఉండాలని చెప్పేసి నమ్మి మేము మా టీం అంతా నమ్మి చేసినాము. సో ఈ ఫిలింలో నేను చెప్తున్నా కదా, ఈ ఫిలిం ఎంత బాగుంటుంది అంటే, ఈ ఫిలింలో నేను కాకుండా ఇంకెవరు యాక్ట్ చేసినా కూడా ఈ ఫిలిం అంతే బాగుంటుంది, అంతే హిట్ అవుతుంది. సో ఇట్స్ ఆ క్రెడిట్ నాకు 0%, నేను చెప్తున్నా, నాట్ ఈవెన్ 1%, 0%. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్ని పెద్ద యాక్టర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఫిల్మ్ ఇది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఫిలిం గురించి వచ్చేసరికి, సో సతీష్ అన్న అండ్ డైరెక్టర్ నవీన్ గారు వచ్చేసి వెరీ వెరీ కామ్ గోయింగ్. మీరు లాస్ట్ ఈవెంట్ చూసుకుని అసలు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఇంకా స్లోగా ప్రమోషన్స్లో పడి ఆ ఫైర్ బయటకు వస్తుంది. సో అది ఇంకా 1% ఆయనలో ఉన్న ఫైర్ మీరు ఆన్ స్క్రీన్ చూసిండ్రు. సో కంటెంట్ని నమ్మండి. సో మా మాటలు అవన్నీ సెకండరీ. సో కంటెంట్ని నమ్మండి, ట్రైలర్ చూడండి. అండ్ ఇది ఒక చిన్న ఫిలిం, మాకు ఏదో లక్షలు కోట్లు ప్రమోషనల్ బడ్జెట్ ఉండదు. మీకు నిజంగా నచ్చుంటే, మీరు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయి ఉంటే, మీరు కనెక్ట్ అయ్యి ఉంటే, ఒక 50 మందికి మీ వాట్సాప్లో ఇది ట్రైలర్ షేర్ చేయండి, వాళ్ళని ఇంకో 50 మందికి షేర్ చేయమని చెప్పండి. ఎందుకంటే దిస్ ఈజ్ అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే, కానీ మాకు అది జీవితం. సో మీకు నిజంగా నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయండి నా కోసం. నాకు సపోర్ట్ చేసి ఓట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో ఉన్నప్పుడు రన్నరప్ అయినా అని చెప్పేసి నేను ఫీల్ అయినా కూడా బయటకు వచ్చి చూసిన తర్వాత ఎంతమంది జనాదరణ పొందినా అని చెప్పేసి నేను చాలా సంతోషపడ్డా. వాళ్ళందరికీ చెప్తున్నా, సో నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరు విపరీతమైన ఓటింగ్ చేసిండ్రు. లైక్ నేను బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోస్ కానీ మీమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే లైక్ నేను అసలు చాలా సంతోషపడ్డా అనమాట. నాకు కప్పు రావడం రాకపోవడం బిగ్ బాస్ అన్నది చాలా జస్ట్ ఒక 1% ఆఫ్ మై లైఫ్, కానీ అక్కడ సంపాదించుకున్న ప్రజలన్నది నాకు 100%. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్గా వచ్చినప్పుడు, ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పుడు, నేను మీలోనే లైక్ ఎన్నో సినిమా ట్రైలర్స్, ఎన్నో సినిమా లాంచ్ ఈవెంట్స్కి ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో మీరు కూర్చున్న అదే సోఫాలో కూర్చొని నేను చూసిన. మీకు నాకు డిస్టెన్స్ ఒక 10 ఫీట్లు కూడా లేకపోయి ఉండొచ్చు, కానీ నాకు ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి 25 ఏళ్ళు పట్టింది. సో ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ ఒక కొత్తవాడు, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు వస్తే, ఇండస్ట్రీకి వస్తే ఎన్నో లక్షల మంది భరోసా, అంటే వాడు సక్సెస్ అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే, అమ్మ చూడు ఆ సో అండ్ సో పర్సన్ ఉన్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళి ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టిండు, నేను కూడా వెళ్తామ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, వాడి ఫ్రెండ్స్ని ఒప్పించడానికి, లేకుంటే వాడు ఒప్పించుకొని ఒక ముందడుగు వేయడానికి చాలా దృఢంగా దోహదపడుతుంది. సో ఈ చాలా చిన్న వాళ్ళం మేమందరము, కానీ ఈ కంటెంట్ చాలా పెద్దది, అదే మమ్మల్ని పైకి తీసుకెళ్తుందని చెప్పేసి నమ్ముతున్నా. దిస్ ఈజ్ అబౌట్ సోలో బాయ్ ఫిలిం. సెకండ్ థింగ్, మురళీనాయక్ గారి ఫ్యామిలీ. మేము మెయిన్గా మురళీనాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేద్దామని ఎందుకు అనుకున్నామంటే, ఎంతోమంది లైక్ డైరెక్టర్స్, యాక్టర్స్, వాళ్ళు చాలామంది మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలవచ్చు, లాంచ్ చేయొచ్చు. కానీ సోలో బాయ్ ఫిలింలో చాలా డీప్ కోర్, ఒక చాలా దృఢమైన ఒక మెసేజ్ ఉంటుంది. అంటే లైఫ్లో ఒక మనిషి ఎన్నిసార్లు పడ్డా లేచి నిలబడడమే ఈ ఫిలింలో ఒక లైక్ చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ చాలా డ్రమాటిక్గా ఉండి మీకు చాలా లైక్ ఫన్ కానీ లవ్ కానీ ఎవ్రీథింగ్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో ఉండేవి అన్నీ ఉంటూనే అండర్లైయింగ్ సబ్టెక్స్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మేము ఈ క్యారెక్టర్ జర్నీ చూసినప్పుడు లైక్ ఒక మురళీనాయక్ అనే వ్యక్తి, 25 ఏళ్ళ వ్యక్తి, అంటే నాకంటే కూడా వయసులో 3 ఏళ్ళు చిన్న వ్యక్తి. సో అంత కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది, అంత చిన్న, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం 20-25 ఏళ్ళ వ్యక్తులు ఏం చేస్తుంటారు, పబ్లోకి వెళ్తుంటారు, మందు తాగుతుంటారు, సిగరెట్లు కొడుతుంటారు, అమ్మాయిలతో తిరుగుతుంటారు. కానీ అలాంటి వయసులో ఒక వ్యక్తి అంత దూరం వెళ్ళి మన దేశం కోసం అంత పాటుపడ్డాడు. ఆపరేషన్ సింధూర్ అనేది మన గవర్నమెంట్ చాలా
ఒక ప్రెస్టీజ్కి తీసుకొని పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఒక వార్ రైజ్ చేసి మేము దేనికి తగ్గము, మా మీద చెయ్యేస్తే నరికేస్తా నా కొడకల్లారా అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ ఏదైతే పిఎం మోదీ గారు స్టార్ట్ చేసిండ్రో దాంట్లో ఒక కీలకమైన పాత్రని వర్తించిన మన మురళీ నాయక్ గారు. సో అంత చిన్న వ్యక్తి అసలు అంత కరేజ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పేసి నాకు ఒక్కసారి లైక్ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. దాని తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే చాలా లైక్ నిరుపేద కుటుంబం, వాళ్ళ అబ్బాయిని ఎక్కడో ఉంచి వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటూ లైక్ తాపీ పని చేసుకుంటూ లేకుంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ వర్క్ చేసుకుంటూ అంత కష్టపడి పెంచి మన దేశానికి ఇంత గొప్ప వ్యక్తిని ఇచ్చిండ్రు. సో వీళ్ళకంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ఉంటారా మన ఎక్కడ ఇండియా మొత్తంలో వెతికినా దొరకరు. షారుఖ్ ఖాన్, నో సల్మాన్ ఖాన్, మురళీ నాయక్ ఈజ్ బిగ్గర్ దెన్ దెమ్. ఐ బిలీవ్ దట్. సో అందుకే పిలవడం జరిగింది. సార్ థ్యాంక్స్ అలాట్. అండ్ చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను సోషల్ మీడియాలో ఒక చిన్న కమెంట్ చూసిన ఒకసారి, అంటే చాలా వందల వేల లక్షల కమెంట్స్ వస్తుంటాయి, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, మనకు నచ్చని వాళ్ళు ఒక్కొక్కటి అంటుంటారు. ఒక కమెంట్ నాకు స్టక్ అయింది. నేను బిగ్ బాస్ సీజన్ 8 నుంచి రన్నర్ అయి బయటకు రాగానే చాలామంది లైక్ ఫ్యాన్స్ కానీ లేకుంటే నన్ను అభిమానించే వాళ్ళు వచ్చి చిన్న ర్యాలీ లాగా చేసి లైక్ నాకు పూలదండలు, గజమాలలు అవన్నీ ఏదేదో చేసిండ్రు అనమాట. సో అక్కడ వీడేం పీకిండ్రా, వీడికి ఇంత చేస్తున్నారని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది. సో నేను ఆలోచించిన, అవును కదరా నేను ఏం పీకిన లైఫ్లో, నాకెందుకు ఇదంతా అని చెప్పేసి ఎప్పుడైతే మురళీ నాయక్ గారి లైక్ చావు వార్త విన్నానో అక్కడ నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికిన ఏదైతే లైఫ్ ఉందో ఒక్కసారిగా నాకు మనం బ్రతుకుతుంది కరెక్టేనా, లేకుంటే మనము నార్మల్ కామన్ పీపుల్ నుంచి ఇంత దూరం వచ్చినాం, మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచించిన. సో నాకు ఏ సెలబ్రిటీ సపోర్ట్ చేయలేదు సార్, ఏ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయలేదు, ఏ పెద్ద డైరెక్టర్ సపోర్ట్ చేయలేదు, ఆడియన్స్ సపోర్ట్ చేసిండ్రు. ఆడియన్స్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు. సో నేను నన్ను అభిమానించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి కోసం ఏదో చేయాలన్న ఆలోచన తిరుగుతున్నప్పుడు మురళీ నాయక్ గారి ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నేను ఇంకా బలంగా ఆలోచిస్తూ ఏదైనా స్ట్రాంగ్గా మనము ఒక పెద్ద ఈవెంట్ నా లైఫ్లో నెక్స్ట్ బిగ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది అనౌన్స్ చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. అదేంటంటే సమవర్తి అనే ట్రస్ట్, అది ఒక నాన్ ప్రాఫిట్ షో ద్వారా నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి నుంచి 50 పైసలు దానికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, మీ కామన్ పీపుల్ కోసం. అండ్ దాంట్లో ఫస్ట్ డొనేషన్ నా బిగ్ బాస్లో నేను సంపాదించింది, నన్ను చాలామంది అడిగింది ఎంత రెమ్యూనరేషన్ సంపాదించాను. 30 లక్షలు సంపాదించింది సార్ నేను 10 వారాల నుండి. 15 లక్షలు సమవర్తి ట్రస్ట్కి నేను ఉన్న పలంగా దానికి డొనేట్ చేస్తున్నా. అండ్ దాంట్లో ఫస్ట్ డొనేషన్ మురళీ నాయక్ గారి ఫ్యామిలీకి 1 lakh రూపీస్ సభాముఖంగా ఇస్తున్నా. ప్లీజ్ కమ్ సార్. అండ్ ఈ సమవర్తి అనే ట్రస్ట్ ఏంటి అంటే, నేను నా సోషల్ మీడియాలో ప్రతి మంత్ 1st తారీఖు రోజు ఆ ట్రస్ట్ ద్వారా నేను ఎంత డొనేట్ చేసిన అన్నది నా సోషల్ మీడియా హ్యాండిల్లో ఉంటుంది. నా సోషల్ మీడియా హ్యాండిల్లో ఉన్న ఈమెయిల్ ఐడిని మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది. అక్కడ మీరు సమవర్తి అని సబ్జెక్ట్ టైప్ చేసి మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల ప్రాబ్లమ్స్ తీర్చగలిగే అంత గొప్పవాడిని కాదు, అంత ఆస్తిపాస్తులు నా దగ్గర లేవు. కానీ నా శాయశక్తుల నేను సంపాదించిన ప్రతి రూపాయి, అది రూపాయి అయితే 50 పైసలు డొనేట్ చేస్తా, అది 1 కోటి రూపాయలు అయితే 50 లక్షలు డొనేట్ చేస్తా, అది 100 కోట్లు అయితే 50 కోట్లు డొనేట్ చేస్తా, అది 1,00,000 కోట్లు అయితే 50,000 కోట్లు డొనేట్ చేస్తా. నేను బ్రతుకున్నంత కాలం, నేను చచ్చే వరకు 1,00,000 మందికి ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందాలి అన్నదే నా కోరిక. నిజంగా నా మాట నిలబెట్టుకోకపోతే మీడియా ముందు చెప్తున్నా, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నన్ను ఏకిపారేయండి. నా సినిమాలు కూడా చూడకండి తర్వాత కావాలంటే. నేను నా మాట మీద నిలబడి చూపిస్తా. థ్యాంక్ యూ. మా రెండో సినిమాకే ఇంత పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చిన హీరో, ఈడు నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండి ఈడు అనుకున్న ఏదైతే ఉందో, నాకు ఇచ్చేవాళ్ళు అంటే చాలా ఇష్టం అండి. నేను ఖర్చు పెట్టే డబ్బులు నాకు చాలా ఇష్టం. ఏంటంటే అందరూ టేకిన్లో ఇది మన తీసుకోవడంలో కిక్ ఉంటుంది జనాలందరికీ, నాకు ఇస్తే కిక్కు. తమ్ముడు ఆ మాట అన్నందుకు నిజంగా ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ రా. మన ప్రొడక్షన్ హౌస్ ఏ స్థాయికి వెళ్ళినా నువ్వు కూడా అంచెలంచెలుగా ఎదిగి నువ్వు ఏదైతే ఇప్పుడు అన్న ఒక మాట ఉందో, నీకు వచ్చిన ప్రతి రూపాయల హెల్పింగ్ నేచర్ అనేది ఏదైతే ఉందో, నువ్వు ఇస్తానన్నావు కదరా, ఇచ్చేటట్ట నేచరే చేస్తుంది. ఐ బిలీవ్ నేచర్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సోలోబాయ్ పెద్ద హిట్ కొట్టి సోలోబాయ్లోంచి వచ్చిన డబ్బుల్లోంచి కూడా మనం మంచి ఏదోటి వ్యవహారం చేద్దాం, సభాముఖంగా మేమే చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి మా లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి మురళీనాయక్ గారికి పేరెంట్స్ కోసం ఒక చిన్న బహుమతి. ఎట్ ద సేమ్ టైం 1 lakh రూపీస్ అన్నది ఈ ఈవెంట్ కంప్లీట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ అకౌంట్లో చేరేలాగా నేను చూసుకుంటా. అది నా ప్రామిస్. మీరు కావాలంటే 2 రోజుల తర్వాత వీళ్ళని కనుక్కోండి. ఐ విల్ కీప్ అప్ దట్ వర్డ్. గౌతమ్ గారి మదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఫాదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే గౌతమ్ గారి బ్రదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జగదీష్ గారు, మనోజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జగదీష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అలానే మనోజ్ గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా అండి. ప్లీజ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మెయిన్లీ వీళ్ళని ఈవెంట్కి పిలవడానికి రీజన్, మా ఈవెంట్కి వాళ్ళు తోడ్పడతారు అన్నది చాలా చిన్న రీజన్ అయితే వాళ్ళకి మేము ఏ విధంగా తోడ్పడగలం. అండ్ మురళీ నాయక్ లాంటి ఎంతోమంది హీరోస్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్. దోస్ ఆర్ ద రియల్ హీరోస్ అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ అమ్మ, సార్, నేను మీ కొడుకునే అనుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎప్పుడు ఎలాంటిది ఉన్నా కూడా మీరు ఎట్లా చెప్తా ఉన్నాడు, ఎట్లే డైలాగ్ సేమ్ మురళి కూడా ఎట్లే అనేవాడు. థ్యాంక్ యూ అమ్మా. మీ కొడుకు నాలోనే బ్రతుకున్నాడని చెప్పేసి మీరు అనుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను వస్తా, నేను చూసుకుంటా. మన సినిమా స్టీమ్ ప్రేక్షకులకి, మన సినిమా ఇండస్ట్రీలకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన గౌతమ్ సార్ హృదయం ఎంత గొప్పదన్నదే మీరందరికీ తెలుసు. కానీ ముందరికి పేదవాళ్ళకి నా చేతన సాయం చేస్తారని ఎంత గొప్పగా అంటున్నా అంటే నా గుండె సంతోషం అవుతుంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. యా, మాట్లాడతారా? యా, నేను అందరికీ ఒక మాట చెప్పాలని ఉంది. ఇప్పుడు ఎట్లా మాట్లాడినాడు గౌతమ్ సారు, ఇట్లే మురళి కూడా ఇట్లే మాట్లాడేవాడు సేమ్. నేను అనేది రన్నింగ్లో గిన పాస్ గెలిస్తే గిన నాకు ఫోన్ చేసి ఫస్ట్ నాకు ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచాను నేను ఇట్లానే. సరేలారా బాగానే. ఓడిపోతే గిన మొగమంతా సన్నగా చేసుకునేవాడు. నేను అనేది, చూడు బేటా, ఒక దినం గెలుస్తాం, ఒక దినం ఓడిపోతాం మనము, ఇట్లని నువ్వు బాధపడకూడదు బేటా, ఇట్లని నేను అనేది. నాతోనే ఏందన్నా మాట్లాడేదంటే నాతోనే షేర్ చేసేది. వాలీబాల్ అంటే చాలా ఇష్టం మురళికి. వాలీబాల్లో ఆడినప్పుడు కూడా నాతో ఫస్ట్ గెలిచినా కూడా ఫస్ట్ నాతోనే ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచినాను ఇట్లని. ఏంద్రా గెలిచిండే డబ్బు లేదు మరి ఇట్లంటే గిన, అమ్మా నేను డబ్బుతో ఆడలేదమ్మా, నేను డబ్బుతో ఆడను, నా పేరు వస్తుంది చాలు అదే ఇట్లని అనేది. పెద్ద పెద్ద గిఫ్ట్ వచ్చినా వాళ్ళకి ఇచ్చి రావడము,
మళ్ళా ఇది గోల్డ్ ఉంటుంది కదా, ఇదేనా రా మురళి ఇట్లా అంటే గినా ఇదేనమ్మా చాలు నాకు ఇది ఇట్లా అనేది వాడు. పెద్ద పెద్ద గిఫ్ట్ అంతా ఇచ్చి కప్పులంట అంతా వాళ్ళకి ఇచ్చి రావడమే ఇంటికి, వాళ్ళకి అందరికి ఇచ్చేసేది. ఏంద్రా ఇంట్లో ఏమన్నా గిఫ్ట్ ఉన్ని నా ఇట్లా అంటే గినా ఇట్లా ఆశ పెట్టకూడదమ్మా మనకి. ఈ గిఫ్ట్ ఈ గోల్డ్లో కూడా నాకు చాలా ఆనందంగానే ఉంది ఇట్లా అనేవాడు. కానీ ఇప్పుడు గౌతమ్ సార్ ఎట్లా మాట్లాడిండాడు, ఇట్లా మురళి గుణం కూడా ఇట్లా ఉండేది. ఉన్నా లేకున్నా కూడా మొగం స్మైల్ ఉండేది. నేను ఇట్లే అనేది, బేటా మన ఇంట్లో గొజ్జు పీసుకొస్తున్నా మనం తిందాం కానీ మొగం మీద స్మైల్ ఉండాల ఇట్లని నేను చెప్పేది. కానీ సేమ్ మురళి డైలాగు సేమ్ మాట్లాడింది. అదే అన్నట్లు మన గౌతమ్ సార్ ఈ ఎంత మనసు గొప్పదని, అలాగా మన మురళి కూడా పేదోళ్ళకి సత్యసాయి జిల్లాలో అతని శాలరీ నుంచి నెలకి 17 రూపాయలు పంపించారంట. అది మాకు తెలియదు. అతను అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒకరు వచ్చి మాకు చెప్తా ఉంటే అతను డ్రెస్ వేసుకొని బనియాలు వేసుకొని మేముండి సార్ ఒక 2-3 ముసలాలు వచ్చినారు, ప్రాయం పిల్లలు వచ్చినారు, ఈ డ్రెస్సులు మీరు ఎవరు ఇచ్చారంటే ఇట్లా మాకు మురళి అన్న వచ్చినప్పుడు మాకు ఇచ్చిపోతా ఉండే, మీకు తెలిదే సార్ అని. మాకు తెలిదే. అదిగాక ఒక నెల శాలరీ నుంచి 17 రూపాయలు అనాథాశ్రమానికి పంపించాడంట మురళి, పంపించాడు అంట. అది అతనికి చనిపోయిన ముందు వాళ్ళందరూ జనాలు వచ్చి చెప్తా ఉంటే మాకు ఎంతో సంతోషం ఉంది, గౌరవం ఉంది. నా కొడుకు ఆడన స్వర్గప్రాప్తి అందాలని నేను మనసుగా మన తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం. ఈ అందరూ సినిమా ఇండస్ట్రీ అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని పిలిపి ఈ సినిమాలో కూడా తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా చూడాలి అందరూ. మన గౌతమ్ సార్ ఈ సినిమా సోలో బాయ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల పంపిస్తాను. మా అమ్మ చూసి ఫోన్ ఇచ్చి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందిరా ఇప్పటికిప్పుడు చేసేసే స్టేజ్ మీద వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపి అని మా మమ్మీ ఫోన్ పంపించింది. 1 minute. ఎం శ్రీరామ్ నాయక్ గారు 1 lakh rupees ట్రాన్స్ఫర్ టు గూగుల్ పే. తమ్ముడు థ్యాంక్ యూ రా. సినిమా అయ్యాక డబ్బులు వచ్చాక ఇద్దాం అనుకున్నాం. సినిమా రిలీజ్కి ప్రమోషన్ స్టార్ట్ చేయడంతోనే మా వాడు ఇలా స్టార్ట్ చేశాడు. కనక వర్షం కురవాలి, చాలా మందికి మా తమ్ముడు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా 7 Hills ప్రొడక్షన్ తరఫున నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఇదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఫిలింని అట్లనే పుష్ చేస్తుండండి, ట్రైలర్ని ఇంకా పుష్ చేస్తుండండి. మీకు చెప్పినట్టు 50 మందికి పంపించి ఇంకా 50 మందికి పంపించమని చెప్పండి. సో మేము చాలా చిన్నవాళ్ళమే కానీ కంటెంటే పెద్దది. కంటెంట్ ఈజ్ ద హీరో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అండ్ అలానే మా గౌతమ్ గారి ఫాదర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్ జాయిన్. కాస్త మేము వేరే పనిలో బిజీగా ఉండడం వల్ల నేను పక్కకి వెళ్తున్నా ఎక్కువ సార్లు. వచ్చే ఆదివారం 22వ తారీఖు నాడు మా పెద్ద అబ్బాయి జగదీష్ మణికంఠ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేసి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చెన్నైలో చేశారు. ఇప్పుడు కొత్త హాస్పిటల్ నాగర్ కర్నూలులో పెడుతున్నాం మేము. ఆ హాస్పిటల్ పనుల మీద బిజీ ఉన్నాం. మెటీరియల్ కొంటున్నారు, 5-6 ఫోన్లు చేస్తున్నారు, పక్కన అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఏమనుకోవద్దు. అయితే ఈరోజు అంటే ఇట్లాంటి ప్రోగ్రాంలో మేము పాల్గొన్నాము. ఈరోజు నేను వచ్చే పరిస్థితి లేకుండే మురళీ నాయక్ గారి
మురళీ నాయక్ సోల్జర్ వాళ్ళ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పేసి తెలిసి నేను ఇమీడియట్గా ఊరు నుంచి కూడా నాగర్ కర్నూలు నుంచి ఇక్కడ చేరుకున్నాం. పెద్ద అబ్బాయి మేము చాలా బిజీ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసాము. వచ్చి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఒక హాఫ్ అన్ అవర్లో రిటర్న్ వెళ్ళిపోవాలి. మేము ఇటువంటి ప్రోగ్రాము మేము మా అబ్బాయి గౌతమ్ కృష్ణ సోలో బాయ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇటువంటి ఈవెంట్కి సతీష్ గారు సహకరించి వారు మురళీ నాయక్ గారి పేరెంట్స్ పిలిచి ఈ రకంగా సన్మానం చేయడము, ఈ రకంగా గౌరవించడము, మన భారతదేశానికి కాపాడేటటువంటి సోల్జర్స్లో చాలా గొప్ప వ్యక్తిగా మేము భావించి అతన్ని పేరు చెప్పగానే ఇమీడియట్గా మేము కదిలి వచ్చాము. వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మిగతా మీడియా మిత్రులందరికీ కూడా మేము చాలా రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అశ్వత్థామ 3.0 ఇస్ బ్యాక్. వాళ్ళ అమ్మగారు మా ఆవిడ అంటున్నది 3.0 కాదు 4.0 5.0 చేయాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 2 స్టోరీలు ఉన్నాయి, వేరే ఫ్రెండ్స్ చెప్తున్నారు, అవి ఏం చేద్దామనే దాని ఆలోచన జరుగుతుంది. సతీష్ గారు కూడా వాటికి కోఆపరేట్ చేస్తున్నారు. అవన్నీ తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పటికే సమయాభావం అయింది కాబట్టి చాలా ముక్తసరిగా చెప్పేస్తాను. ఈరోజు ఈ సాయంత్రం జరుగుతున్నటువంటి ట్రైలర్కి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు, మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సోలో బాయ్ టీం తరపున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పర్టికులర్గా సతీష్ గారు మొదటి నుంచి నాకు బాగా పరిచయం. బట్టల రామస్వామి బయోపిక్ అప్పుడు కావచ్చు, తర్వాత చేస్తున్న ఈ 2వ ప్రాజెక్ట్ కావచ్చు, వారికి నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. సో వారి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉండింది. ఆ అభిమానం ఈ సినిమాలో ఒక పాట రాసేలాగా మార్చింది. ఓ మంచి పాట రాసే అవకాశం వారు నాకు ఇచ్చారు. యథాశక్తి చాలా మంచి పాట రాయడానికి ప్రయత్నం చేశాను. ఇందాక మన హీరో గారు చెప్తా ఉన్నారు కంటెంట్ ఇది మాస్టర్ అని చెప్పేసి. ఈ పర్టికులర్ జానరు యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వస్తున్నటువంటి ఈ సోలో బాయ్ సినిమా ఏదైతే ఉందో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్పేస్ ఎప్పుడు ఖాళీగా ఉంది, అదే యూత్ఫుల్ ఎంటర్టైనర్స్. మనం చేస్తున్నాం కమర్షియల్ సినిమాలు, మనం ఎప్పుడు అందరికన్నా ముందున్నాం. కానీ ఒక యూత్ఫుల్ అనేటువంటి ఒక జానర్లో ఒక చిన్న మిస్ ఎప్పుడు ఉండింది. దాన్ని గౌతమ్ గారు ఫుల్ఫిల్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడే నేను ట్రైలర్ చూశాను, మీతో పాటే ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ మీకు అందరికీ తెలుసు, మనం గోదావరి, గంగా, కృష్ణ ఈ నదులన్నీ చూసాం. ఈ నదులు ఎప్పుడూ మైదానాల్లో పుట్టవు. విశాలంగా ఉన్న మైదానాల్లో ఏ నది పుట్టదు, ఇరుకైన సందుల్లోనే పుట్టుదు గొప్ప నది. సో ఏ చిన్న సినిమా నుంచే ఒక స్టార్ పుడతాడు, ఓ గొప్ప డైరెక్టర్ పుడతాడు, ఓ గొప్ప టెక్నీషియన్ పుడతాడు. అది చిన్న సినిమాల నుంచే మొదలు. మీరు చిన్న సినిమాలను పెద్ద సినిమాలుగా మారుస్తారు. ఇక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాలని తయారు చేసేది మీరే. మీ చేతుల్లో కంపల్సరీ ఈ సినిమా పెద్ద సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా నాకు మంచి పాట రాయడానికి అద్భుతమైనటువంటి ట్యూన్ ఇచ్చిన శాండీ గారిని, ఇంత అద్భుతమైనటువంటి కథ రాసినటువంటి నరేష్ గారిని, అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసినటువంటి రమ్య గారిని, శ్వేత గారిని, అదేవిధంగా మిగతా టెక్నీషియన్స్ అందరినీ పేరు పేరున వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు 2 తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా ఇంతసేపు వెయిట్ చేసి సపోర్ట్ చేసినందుకు సోలో బాయ్ని. సో July 4th థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సోలో బాయ్. థ్యాంక్ యూ. పిలుచుకొచ్చినందుకు బిచ్చు నాయక్ సార్కి వీరన్నకి థ్యాంక్స్ అని మిమ్మల్ని కోరుకుంటున్నాను.